ఇది పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు కూడా మీరు సిఎస్ఎస్ అసలు అప్లికేషన్లో యూజ్ చేయొచ్చు. కాన్వర్ట్ సిచ్యువేషన్లో యూజ్ చేయాలనుకుంటే లిమిటెడ్గా యూజ్ చేయాలి. సెకండ్, సో థీమ్ మీరు ఇన్ కేస్ యూజ్ చేసి థీమ్ చేంజెస్ ఏమైనా చేయాలంటే సిఎస్ఎస్ క్లాసెస్లో స్టాండర్డ్ సిఎస్ఎస్ యూజ్ చేయాలి. యూజ్ ఆల్వేస్ స్టాండర్డ్ సిఎస్ఎస్. ఎస్ఏపి ప్రొవైడ్ ఏ చేస్తుందో స్టాండర్డ్ ఎస్ఏపి సిఎస్ఏ వాడాలి. సో ఎనీ చేంజెస్ ఉంటే ఇఫ్ రిక్వైర్డ్ యూజ్ థీమ్ డిజైనర్ టూల్. ఓకే, లైట్ గా తీసుకుంటారు కానీ తర్వాత అప్లికేషన్స్ అన్ని కూడా రన్ అవ్వకపోతే మాత్రం చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, సో ఇది సింపుల్ యాక్టివిటీయే కానీ సింపుల్ యాక్టివిటీని మనం క్యాజువల్ గా కూడా రాసేస్తే ఏం పర్లేదు, ప్రాబ్లం లేదు అనుకుంటే వేరే యాప్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, సో థీమ్ డిజైన్ యూజ్ చేయాలి. ఇంకోటి థర్డ్ స్టెప్ ఏంటంటే, ఇఫ్ న్యూ థీమ్ ఏదైనా ఎస్ఏపి ఇంట్రడ్యూస్ చేస్తే, న్యూ థీమ్ సపోజ్ రేపు ఇంకో ఫియరీ డార్క్ థీమ్ కి తో పాటు ఇంకో సమ్ అదర్ షేడ్ ఆఫ్ బ్లూ థీమ్ ఇంట్రడ్యూస్ చేసింది అనుకోండి, సపోజ్ లేదా నెక్స్ట్ వెర్షన్ రిలీజ్ చేసింది, అప్పుడు ఏం చేయాలంటే మన థీమ్ ని మనం రీబిల్డ్ చేయాలి. రీబిల్డ్ చేయకపోతే ఏమవుతుందంటే సమ్ సరే డిబ్రిగేడ్ కంట్రోల్స్ ఉన్నట్టే సిఎస్ఎస్ క్లాసెస్ లో చేంజెస్ ఉన్నా ఏమున్నా కూడా మన యూఐలో రెండరింగ్ అది ఒక దాని మీద ఒక కంట్రోల్ ఓవర్లాప్ అవడం, ఇలా ఇన్కన్సిస్టెన్సీ ఏమైనా చూసారంటే ఇష్యూ ఏంటంటే ఆ థీమ్ కొత్త థీమ్ ఏదో వచ్చింది, మన చేంజెస్ చేసిన కస్టమ్ థీమ్ ని రీబిల్డ్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేయాలని అర్థం. ఓకే, ఎప్పుడైనా కస్టమర్ సార్ టెక్స్ట్ అయ్యి ఓవర్లాప్ అయిపోతున్నాయి, మేము సరిగ్గా అప్లికేషన్స్ లో ఫాంట్స్ కనిపించట్లేదు, బటన్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి ఎక్సెట్రా అని అన్నారంటే అది థీమ్ ఇష్యూ అని క్లియర్ గా ఐడెంటిఫై చేసి మనం సరే కొత్త థీమ్ ఏదో వచ్చినట్టుంది మనం రీబిల్డ్ చేసి మళ్ళీ రీడిప్లాయ్ చేద్దాం, సో ఇట్ విల్ రిజాల్వ్ ద ఇష్యూ అని చెప్పి వీ కెన్ సార్ట్ అవుట్ ద థీమింగ్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇవి ఫండమెంటల్ గా థీమింగ్ సంబంధించినవి, ఫండమెంటల్ థీమ్ రిలేటెడ్ గా ఉండేవి. సో ఇది URL, ఇది to node points to node. Okay, and this is about identification or techniques. So just we understood. Let's starting. So first logo తీసుకొని drag and drop చేయొచ్చు అన్నారు కనుక let's drag and drop. సో drag and drop చేసి ఆ లోగో ఏదైతుందో బేసిక్గా లోగో సెట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ లోగో సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లోగో రీప్లేస్ అయిపోయింది కనుక సో ఈ మనకి లోగో వచ్చింది, కాలిన్ సేల్స్ లోగో. ఈ బ్రాండ్ కలర్ దగ్గర మనం ప్రైమరీ కలర్ తీసుకున్నాం కదా, సో మన కలర్ పిక్కర్ దగ్గర రెడ్ షేడ్, సో ఇక్కడ నుంచి బ్రాండ్ కలర్ తీసుకో. సో ఇప్పుడు బ్రాండ్ కలర్ మనం అంతా బ్రాండింగ్ ఎక్సైజ్ కి రెడ్ షేడ్ చేంజ్ చేస్తున్నాం. సో మన కేసులో బేస్ కలర్ ఈ షేడ్ ఆఫ్ ఉన్నది, సో మనది కూడా బ్లాక్ కనుక వీ కెన్ రిటర్న్ సేమ్ షేడ్. సో ఇక్కడ చూసారంటే ఆటోమేటిక్గా బేస్ కలర్స్ చేంజ్ చేస్తే మల్టిపుల్ ప్లేస్ లో ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఓకే, అది అడ్వాంటేజ్. సో ఫోకస్ కలర్ ఇవన్నీ కూడా ఇలా ఉన్నది, అండ్ ఇది క్విక్ గా చేంజ్ చేస్తాడు. ఇక్కడ 3 సెక్షన్స్ కింద డివైడ్ అయింది. సో మెయిన్ కలర్స్ అంటే ఆర్ యూజ్ త్రూ ద థీమ్. ఓకే, సో ఫోర్ గ్రౌండ్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అన్నిటి దగ్గర యూజ్ చేసేటప్పుడు యూజ్ చేయడానికి యూజ్ చేస్తారని క్లియర్ గా చెప్తున్నారు. అండ్ ఎక్కడైనా హైలైట్ చేయాలనుకుంటే ఇక్కడ మైటాస్ అని హైలైట్, ఇక్కడ హోమ్ ని హైలైట్ చేయాలి, అప్పుడు ఈ కలర్స్ యూజ్ చేస్తున్నారు. సో ఈ వైట్ FFF యూజ్ చేస్తారు కనుక ఫోకస్ కలర్ అవి ఇవి యూజ్ చేస్తారు. అలాగే సమ్ ఎర్రర్ ఉండి సమ్ ఏమైనా ఉన్నాయనుకో, సో యాక్సెప్ట్ బటన్, రిజెక్ట్ బటన్స్ వాటికి ఈ కలర్స్ తీసుకుంటున్నారు. ఈ సెక్షన్ తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్స్, ఇక్కడ స్మాల్ ఆప్షన్సే ఉంటుంది, బట్ ఇంకొద్దిగా స్పెసిఫిక్ గా మనం చేసేటప్పుడు ఇలా యూజ్ చేస్తాం. షెల్ హెడర్, ఇందులో 3 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. షెల్ హెడర్ అంటే ఈ టాప్ రిబ్బన్ ఉంది కదా, ఈ టాప్ రిబ్బన్ ఇది షెల్ హెడర్. అందులో ఏమైనా నువ్వు కొత్త ఐకాన్ యాడ్ చేయాలనుకున్నా, ఏం చేయాలన్నా కూడా ఏమైనా చేయాలనుకుంటే ఇలా యాడ్ చేయొచ్చు.
లెట్స్ సెలెక్ట్ అండ్ సి. సో కంపెనీ లోగో ఆల్రెడీ ఉన్నది. సో ఇది ఫేవరెట్ ఐకాన్ అంటే ఇక్కడ టాప్ ఇక్కడ ఉన్నది చూడు, ఇక్కడ ఇలా చూపించిందా. సో మన లాంచ్ ప్యాడ్ రన్ చేసేటప్పుడు ఇది ఫేవరెట్ ఐకాన్ అంటారు. ఇక్కడ ఈ కేసులో ఈ ఐకాన్ వచ్చింది. సో ఫేవరెట్ ఐకాన్ మనం ఇది పెట్టామంటే అక్కడ మినియేచర్ సైజ్ లో ఇలా కాస్త ఈ బ్రౌజర్ విండో కాబట్టి ఇది వస్తుంది, అది ఫేవరెట్ ఐకాన్. సో హెడర్ కలర్ వాల్యూ ఇవన్నీ కలర్, బ్యాడ్జ్ కలర్. సో దీన్ని కూడా షేడ్ కావాలంటే మనం చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. లెట్స్ పిక్ లెట్స్ ఇది పిక్ చేసుకుందాం. హెడర్ కలర్ దగ్గర నువ్వు ఎప్పుడైనా రివర్ట్ చేయాలన్నా కూడా రివర్ట్ చేయొచ్చు. సో ఇది ఈ కలర్ తీసుకో. సో ఇది రివర్ట్ చేయాలనుకుంటే ఇది రివర్ట్ చేస్తాం అనుకో, ఈ ఆప్షన్ చేస్తే ప్రీవియస్ వాల్యూకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అండ్ లాస్ట్ ఫ్రీక్వెంట్ గా మనం ఏం యూస్ చేస్తాం కదా, ఇక్కడ హోవర్ చేస్తే ఇక్కడ ఈ పర్టికులర్ లేబుల్ మీద హెడర్ కలర్ హోవర్ చేస్తే కరెంట్ వాల్యూ లాస్ట్ సేవ్ చేసింది ఒరిజినల్ వాల్యూ. సో ఇక్కడ డైరెక్ట్ గా మనం రిస్టోర్ చేయొచ్చు. సో అంటే నువ్వు సపోజ్ చాలా మాడిఫై చేస్తావు, లేదు ఇది బాగాలేదు మార్చేద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం రిస్టోర్ చేయని సెలెక్ట్ చేయొచ్చు. ఈ సిఎస్ఎస్ క్లాస్ ని మనం కాపీ చేయాలంటే ఇలా సిఎస్ఎస్ క్లాస్ ని ఇదే కలర్ మనం కోడ్ ద్వారా అయినా చేంజెస్ చేయాలనుకుంటే ఈ ఎస్ఏపి షెల్ అనేది సిఎస్ఎస్ క్లాస్ ఇది యూస్ చేయొచ్చు. సో ఇది ఇలా మల్టిపుల్ వేస్ ద్వారా మనము కరెక్షన్స్ చేయొచ్చు. ఈ కేసులో ఇది. అండ్ దెన్ ఐ థింక్ షెల్ బాగుంది, ఇట్ లుక్స్ ఈ కలర్ లో డీసెంట్ ఉంది కనుక వీ కెన్ యూస్ దిస్. అండ్ టైల్స్ కూడా షెల్ నావిగేషన్. సో ఇలా ఈ నావిగేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఏమేమి కావాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అవి ఇక్కడ ఎక్సెట్రా ఇవి యూస్ చేస్తున్నారు. షెల్ నావిగేషన్, షెల్ క్యాన్వాస్ కి లెట్స్ పుట్ దిస్ కలర్. ఇక్కడ చూసామంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా ఈ షేడ్ ఆఫ్ థీమ్ కింద చేంజ్ అయింది. సో ఇందులో కావాలంటే కొంత లిటిల్ ఒపాసిటీ రిడ్యూస్ చేస్తే అంటే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మరీ ఎక్కువ అవుట్ స్టాండింగ్ గా అనిపిస్తుంది అనుకో, దాని కొద్దిగా మోడరేట్ గా తగ్గించవచ్చు. మన ఫోకస్ ఎప్పుడు కూడా టైల్స్ మీద ఉండాలి, బ్యాక్ కొంత లిమిటెడ్ ఉండాలి. సో దాని కావాలంటే కొంత రిడ్యూస్ చేయొచ్చు. సో ఇలా రిడ్యూస్ చేసి వీ కెన్ కీప్ ఇట్. ఇది టైల్స్ కి స్పెసిఫిక్ కలర్ కావాలంటే టైల్ స్పెసిఫిక్ కలర్ మన దగ్గర వైట్ తీసుకుందాం టైల్స్. ఇఫ్ నాట్ టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేయాలి. అలాగైతే చెక్ ఫస్ట్ టెక్స్ట్ కలర్ ఏం చేస్తానంటే టెక్స్ట్ కలర్ విల్ మేక్ ఇట్ బ్లాక్. టెక్స్ట్ కలర్ బ్లాక్ షేడ్. సో ఇది టైల్స్ అండ్ కార్డ్ సెక్షన్. సో మనం బ్యాక్గ్రౌండ్ సెక్షన్ అయిపోయిన తర్వాత టైల్స్ కార్డ్ సెక్షన్ దగ్గర ఫస్ట్ టెక్స్ట్ కలర్ టైటిల్ కలర్ ఉన్నా కదా, ఇవి ఇక్కడ వేరే కలర్స్ ఉన్నాయి, వీటిని ఫస్ట్ బ్లాక్ చేస్తున్నాను. ఓకే. అండ్ దెన్ ఇది కూడా ఇది ఈ కేసులో లెట్స్ మేక్ ఇట్ ఆరెంజ్. ఓకే. సో ఎందుకు ఇది ఇలా చేశానంటే దీన్ని ఇప్పుడు ఐ విల్ మేక్ ఇట్ వైట్. సో వైట్ చేశాక టెక్స్ట్ కనిపించింది కనుక ఫస్ట్ టెక్స్ట్ చేంజ్ చేశాను. టెక్స్ట్ చేంజ్ చేశాక ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ని కంప్లీట్ గా ఐ విల్ మేక్ ఇట్ వైట్. సో ఇఫ్ యు సీ మనం కావాలంటే ఇలా వైట్ ఇచ్చి ఈ ఆరెంజ్ బ్లాక్ షేడ్ కింద కన్వర్ట్ చేసాం కనుక అలా చేంజ్ చేయొచ్చు. అలాగే ఐకాన్ కలర్ ఉంది కదా, ఐకాన్ కలర్ షేడ్ ఇది కనిపించట్లేదు అనుకుంటే వీ కెన్ మేక్ ఇట్ లిటిల్ డార్క్. సో ఇది పింక్ బార్డర్ కలర్ షేడ్ ఆఫ్. సో ఇలా మనం సింపుల్ క్విక్ గా మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లికేషన్ కి బ్యాక్గ్రౌండ్ అంటే మనం క్లిక్ చేసిన తర్వాత లాఫ్ట్ అప్లికేషన్కి వెళ్తాం కదా, సో అప్లికేషన్ లాఫ్ట్ ఏ కలర్ తీసుకోవాలనేది కూడా ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. దీన్ని ఒకసారి మనం ప్రివ్యూ చేసి చూడొచ్చు.
సో ఇలా వస్తుంది. ఓకే, సో కంప్లీట్ గా ఇప్పుడు కాలిన్స్ ఏరోస్పేస్ కస్టమైజ్డ్ గా మనం వాళ్ళకి కావాలనంటే ఇలా ఇవ్వచ్చు. ఇఫ్ ఎస్ వాళ్ళ ప్రజెంట్ బ్రాండింగ్ ప్రకారం అయితే ఈ విధంగా వాళ్ళ కంప్లీట్ గా వాళ్ళు యూజ్ చేసినప్పుడు ఇలా క్లీన్ యూఐ తో వాళ్ళే చెప్తారా అన్న ఇట్లా మాకు ఇట్లా కావాలని, లేకపోతే మనమే డిజైన్ చేసుకోవాలా? వాళ్ళు స్పెసిఫిక్ గా అడగరు. ఇది డిఫాల్ట్ గా ఏంటంటే నువ్వు వాళ్ళ థీమ్ బ్రాండింగ్ తో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎస్ఏపీ లోగో ఇవన్నీ ఉంటే నువ్వు ఎస్ఏపీ ప్రొడక్ట్ అని ఎందుకు చెప్తావు, వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ అని చెప్పాలి కదా. సో వాళ్ళకి కూడా వాళ్ళ ఓన్ ప్రతి కంపెనీకి ఏంటంటే వాళ్ళకి బ్రాండింగ్ గైడ్లైన్స్ అని ఉంటాయి. సో మనం జస్ట్ అడగచ్చు, సరే మీకు ఇలా కస్టమైజ్డ్ గా కంప్లీట్ గా అప్లికేషన్ అన్ని కూడా మీ ఓన్ కంపెనీ బ్రాండింగ్ తోటి డిజైన్ చేయమంటారా అని అడిగామనుకో, చెయ్యమ్మా అని అన్నారంటే అప్పుడు ఎలా చేస్తాం అనేది ప్రాసెస్ చూస్తున్నాం. లేదు మాకు అవసరం లేదు, మేము నార్మల్ గానే ఉన్నాయండి అని అన్నారంటే అది వాళ్ళ చాయిస్. అంటే మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళ ఓన్ కస్టమ్ బ్రాండింగ్ కి నువ్వు ఏదైనా చూసావంటే ఆ బ్రాండ్ వాల్యూ స్టిక్ అవుతుంది కదా. సో ఆల్మోస్ట్ అందరికి 80% ఆఫ్ ద కస్టమర్స్ అందరు కూడా ఒక క్లీన్ బ్రాండింగ్ అది ఫాలో అవుతారు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నీకు ఎస్ఏపీ అనేది ఫియరీ అనేది ఇలాంటిది ఏం రావట్లేదు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ ఎండ్ యూజర్స్ అందరు కూడా అది కాలిన్స్ ఏరోస్పేస్ అనే లుక్ అండ్ ఫీల్ ఫ్యాక్టర్ లోనే ఉన్నారు. సో ఇలా మనం సింపులెస్ట్ ఫామ్ లో క్లీన్ గా మనం చేయొచ్చు. క్లియరా? ఓకే, సో మనకి ఎంతో టైం పట్టలేదు, బట్ ఈ ఎక్సర్సైజ్ కి ఇంకొద్దిగా ఎలా కావాలంటే అలా డీటెయిల్ గా చేయొచ్చు. సో నేను ఇంకో ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. ఆల్రెడీ చేసింది ఒకటి. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ వేస్ కూడా ఉన్నాయి. సో అడ్వాన్స్డ్ వేస్ ఏంటంటే ఇక్కడ ఇది ఫస్ట్ క్విక్ దాంట్లో నుంచి మాక్సిమం మెయిన్ ప్రైమరీ కలర్ సెట్ చేస్తే అంతలాగా రీప్లేస్ చేస్తుంది. ఇది ఎక్స్పర్ట్ మోడ్ అనుకుంటుంది. ఇది డీటెయిల్డ్ వ్యూలో ఏంటంటే ఆబ్జెక్ట్ హెడర్ దగ్గర నుంచి మన పేజ్ వైజ్ గా ఏమేమి కావాలో అవన్నీ డిఫైన్ చేయాలి అనుకుంటే బటన్స్ దగ్గర నుంచి బేసిక్ గా యూస్ చేసేవన్నీ కూడా ఇక్కడ స్పెసిఫిక్ కలర్స్ ఉంటాయి. సో అలా ఒక్కొక్కటి మనం ఫైన్ ట్యూన్ చేసుకోవాలంటే ఇంకా ఫైన్ ట్యూన్ చేయొచ్చు. సో ప్రతిది మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. నువ్వు ప్రతిదీ ఏమైతే విజువల్ ఎలిమెంట్ చూస్తున్నావు ప్రతి ఎలిమెంట్ కి ఇక్కడ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. నువ్వు లేదు ఇలా కాకుండా నాకు స్పెసిఫిక్ గా కావాలనుకుంటే ఇక్కడ ఎక్స్పర్ట్ టూల్ ఉంటుంది. ఇది ఎక్స్పర్ట్ టూల్ ఏంటంటే ఫస్ట్ ట్యాబ్ క్విక్ టూల్, తర్వాత డీటెయిల్డ్, థర్డ్ ది ఎక్స్పర్ట్. ఇక్కడ ఎక్స్పర్ట్ దగ్గర ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇది కలర్స్ ట్యాబ్. సో బేస్డ్ ఆన్ కలర్స్ ఫిల్టర్ చేస్తుంది. ఇది ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంది కదా, ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ సెలెక్ట్ చేస్తే ఇది బ్లూగా ఉందంటే సెలెక్ట్ అయినట్టు. నువ్వు ఏరియా సెలెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ టైల్ సెలెక్ట్ చేస్తాను అనుకో, టైల్కి సంబంధించిన సిఎస్ఎస్ అన్ని కూడా ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి. ఇక్కడ చూసామంటే ఇక్కడికి సంబంధించిన టైల్కి సంబంధించిన స్నిప్పెట్స్ ఏమున్నా కూడా ఇప్పుడు ఈ కేసులో హెడర్ చూపిస్తాను. సో లోగో ఉన్నది అనుకో, ఓన్లీ కలర్స్, ఓన్లీ డైమెన్షన్స్. సో ఇందులో ఇమేజెస్ ఉన్నాయి కదా, సో ఇది ఇందులో కేటగిరైజ్ చేశారు స్పెసిఫిక్ గా. సో ఇది సెలెక్ట్ చేసి మనం ఇమేజ్ సెలెక్ట్ చేస్తే ఇమేజ్ స్పెసిఫిక్ గా కమాండ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. ఇది ఓన్లీ ఏంటంటే యాక్షన్స్ కానీ బటన్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకో, సో టెక్స్ట్ ఏవైతే ఫాంట్ ఉన్నాయో ఆ ఫాంట్ సంబంధించి, సో టెక్స్ట్ హావర్ చేస్తే ఏ కలర్ రావాలి, ఇక్కడ బ్లాక్ వస్తుంది కదా షేడ్, ఇలాంటి షేడ్స్ అని ఇందులోనే స్పెసిఫిక్ సెక్షన్ ని ఎలిమెంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెలెక్ట్ చేస్తే దీనికి యూజ్ చేసిన ప్రాపర్టీస్ అని చూపిస్తారు. సో ఇలా డైరెక్ట్ గా మనం ఆ పర్టికులర్ ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ సిఎస్ఎస్ క్లాస్ ను ఫిల్టర్ చేసేస్తాం. సో అదొక్కటి మార్చచ్చు. సో విజువలిస్టిక్ గా మనకు కనిపించే దాంట్లో నుంచి ఏదో ఒక సెక్షన్ మనం సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన ఏమైనా సిఎస్ఎస్ పారామీటర్స్ ఉంటే ఆ పర్టికులర్ సిఎస్ఎస్ పారామీటర్స్ ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ చేస్తే కంప్లీట్ గా ఆ కలర్స్ దగ్గర నుంచి ఇదేంటంటే ఎడ్జెస్ అయి ఉంటాయి కదా, ఎడ్జెస్ ని డైమెన్షన్స్ అంటారు. సో ఇవన్నీ కూడా దానికి రిలవెంట్ అయిన బార్డర్స్ రేడియస్ ఎంత ఉన్నది అవన్నీ ఎక్సెట్రా సిఎస్ఎస్ క్లాసెస్ అన్ని కూడా మోడిఫై చేయాలంటే ఈ విధంగా మోడిఫై చేస్తారు. సో ఈ సపోజ్ దీన్ని ఇంకా స్ట్రింక్ చేయాలనుకున్నాం అనుకో, సో ఇక్కడ డైమెన్షన్స్ లో ఈ హెడర్ సైజ్ కానీ ఫాంట్ సైజ్ కానీ ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు.
సో మ్యాక్సిమం అంటే ఇవి టచ్ చేయగానే ఉండడమే బెటర్. ఎందుకంటే రేషియోస్ అన్ని కూడా చాలా కాంప్లికేట్‌గా అయి ఉంటుంది. సో మనం ఒకటి టచ్ చేసామంటే మిగతావన్నీ కూడా సేమ్ రేషియోస్ చూసుకోవాలి. ఇక్కడ వీళ్ళు 0.75, 0.875 ఇలా మైన్యూట్‌గా డిఫరెంట్ ఫాంట్స్ యూజ్ చేస్తారు. మాక్సిమం మనం టచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కలర్స్ ఫ్యాక్టర్స్ మోడిఫై చేస్తాం. ఇమేజ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇమేజ్ పార్ట్స్ మోడిఫై చేస్తాం. సో ఐడియల్‌గా మిగతా వాటికి ఫాంట్ టైపోగ్రఫీ కావాలంటే ఫాంట్స్ మార్చొచ్చు. ఈ ఫాంట్ స్టైల్ మార్చొచ్చు కానీ మిగతావి ఎక్కువగా డ్రాస్టిక్‌గా చేంజెస్ చేయడం అనేది రికమెండెడ్ కాదు. ఓకే అన్న. ఎందుకంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇక్కడ ఎఫెక్ట్ అయిందంటే చాలా సిఎస్ఎస్ క్లాసెస్‌లో ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది ఎక్స్‌పర్ట్ ఆప్షన్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇదే బేసిక్‌గా ఉన్నది థీమింగ్‌లో అయితే ఇది. సో ఫైనల్‌గా దీన్ని డిప్లాయ్ చేసేటప్పుడు ఎలా డిప్లాయ్ చేస్తామనంటే ఇక్కడ థీమ్‌కెళ్ళిన తర్వాత సో దీన్ని మొబైల్‌లో కావాలంటే మొబైల్‌లో కూడా మనం టెస్ట్ చేయొచ్చు. అది రెండర్ అయిన తర్వాత మనం ఒరిజినల్ ఏది ప్రివ్యూది చెక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇలా ప్రివ్యూ మనకు కనిపిస్తుంది. ఓకే. సో ఇలా మొబైల్‌లో అయితే ఈ విధంగా రెండర్ అవుతుంది అనేది మనకి సిమ్యులేషన్ ఉంటుంది. సో ఈ కేస్‌లో బిల్డ్ చేసేటప్పుడు టెస్ట్ బిల్డ్ అని చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా సేవ్ అండ్ పబ్లిష్ అని కూడా మనం చేయొచ్చు. సేవ్ అండ్ పబ్లిష్ అని చేస్తే మనం లాంచ్ ప్యాడ్ ఏదైతే ఉందో అందులోకి ఆప్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. సో ఇది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ టెస్ట్ బిల్డ్ చేస్తాను. సో ఈ థీమ్ అంతా కూడా మళ్ళీ సేమ్ ఒక ప్రాజెక్ట్ ఇది కూడాను. ఇది ఒక ప్రాజెక్ట్ లాగా సెట్ అవుతుంది. సో ఎండ్ యూజర్స్ అందరికి కూడా మనం ఇది పబ్లిష్ చేయగానే వాళ్ళు లాంచ్ ప్యాడ్ లో నుంచి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం. ఇది కూడా రూల్ కింద అసైన్ చేయొచ్చు. ఏ యూజర్స్ కి థీమ్ ప్రొవైడ్ చేయొచ్చు. అవన్నీ కూడా ఇది ఒక ప్రాజెక్ట్ కింద వస్తుంది జనరల్ గా. ఇది లోడ్ అవుని మీన్ వైల్ అన్న మళ్ళా ఇది మనం బిజినెస్ అప్లికేషన్ స్టూడియో నుంచి మనం డెవలప్ చేసింది ఇంకోటి నువ్వు క్వాలిటీలో ఉన్న ప్రోడక్ట్లో చేయమన్నావు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అయితే నాకు ఓన్లీ జస్ట్ డెవ్లోనే అది అప్లికేషన్ ఉన్నట్టు చూపిస్తుంది, మిగతా వాటికి ఇంకేం అలా ఏం చూపించట్లేదు. నువ్వు డిప్లాయ్ చేసావా మోడిఫై చేసి? డిప్లో చేసిన నాదేం అంత కనిపించట్లేదు జస్ట్ వాటి నుంచి. సరే చూపిస్తాను ఒకసారి. ఇది డిఫైన్ సబ్ అకౌంట్స్ ఏంటి అన్డిఫైన్. ఓకే, ఈ లాగిన్ రైట్. ఒకసారి లాగిన్. సో ఇది లాగిన్ అయ్యి ఇందులో చూపిస్తాను. సో నేను స్క్రీన్ షేర్ చేసినా పర్వాలేదు. సో ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే చూపించు ఒకసారి. సో ఆ డెవ్ స్పేసెస్ లో ఒకసారి మనం చెక్ చేస్తే సరిపోతుంది. అది నీకు ఇన్స్టెన్సెస్ కింద ఉంటుంది, నీకు అందుకే నీకు ఇలా నార్మల్ గా కనిపించదు. ఓకే, చాలా టైం తీసుకుంది. సో ఇక్కడ నువ్వు చూసినప్పుడు నీకు ఇక్కడ క్వాలిటీ దగ్గర ఇన్స్టెన్సెస్ 0 అని చూపిస్తుందా నీకు? నెంబర్ డెవ్ దాంట్లో జస్ట్ 1 చూపిస్తుంది, మిగతా వాటిలో 0 చూపిస్తుంది. నాకు కావాలంటే నేను షేర్ చేస్తా స్క్రీన్. స్క్రీన్ కనిపిస్తుంది. సో జస్ట్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి సరిపోతుంది. లోడింగ్ ఇంత టైం ఎంత తీసుకుంటాయి అనేవి?
అవి మన ట్రయల్ అకౌంట్లకి వీళ్ళు రిసోర్సెస్ అలొకేట్ చేయరు సఫిషియెంట్ గా. అఫ్కోర్స్ అంటే జనరల్ గా కూడా కొంత ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది చాలా హెవీ లోడ్. ఇందులో ఎన్ని సర్వీస్ ఉన్నాయి అనుకుంటున్నావు? ఇది మనం మొన్న చూసావా నువ్వు? ఆన్ ప్రిమైస్ ఎన్ని ఇన్స్టాల్ చేసి అన్ని చేసావు ప్లగిన్లు. ఆడవన్నీ ఒక క్లిక్ లో ఇస్తాడు నీకు. నువ్వు అక్కడ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో కూడా అందులోనే రన్ అవుతుంది నువ్వు చూసావంటే క్లౌడ్ ఫౌండరీలో. చాలా అవి సర్వీస్ బేస్డ్ ఇది. అండ్ నీకు సింగిల్ క్లిక్ లో మనకి బ్యాక్గ్రౌండ్ లో ఇవి ఏంటంటే సర్వర్ లో స్పేస్ అలొకేట్ అయిపోతున్నాయి, ఆ సాఫ్ట్వేర్ రన్ అయిపోతున్నాయి. చెప్పాలంటే ఆ రిలేటివ్లీ తక్కువ టైంలోనే మనకి చాలా ఎక్కువ సర్వీస్ రన్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఎస్ఏపీలో ఉన్నవన్నీ, ఇది బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ పేరు ఎందుకు మార్చారంటే ఎస్ఏపీ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇందులో నుంచి దీన్ని పాస్ సొల్యూషన్ అంటారు. అంటే ఈ ప్లాట్ఫామ్ ఉంటే నువ్వు ఏం ఇన్స్టాల్ చేయక్కర్లేదు. సో డెవలపర్స్ వాళ్ళ కాన్సన్ట్రేట్ అంతా ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి, మెయింటైన్ చేయడానికి, వాటికి టైం స్పెండ్ చేయక్కర్లేదు. వాళ్ళు స్పెండ్ చేస్తున్న లాజిక్ రాయడానికి, మంచి బిజినెస్ యూస్ కేస్ ని బిల్డ్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్ని కూడా ఇందులో ఇచ్చేస్తున్నాడు. నీకు పెయిన్ అంతా తీసేస్తున్నాడు. నువ్వు ఇక్కడ డెవ్ ప్రొడక్ట్ క్వాలిటీ ల్యాండ్స్కేప్ జస్ట్ 3 బటన్లో నువ్వు స్పేస్ క్రియేట్ చేస్తావు. అక్కడ 3 సర్వర్లు సెటప్ చేయాలి, 3 సర్వర్లు బేసిస్ టేబుల్ ఇన్స్టాల్ చేయాలి. ఏది కాంప్లెక్స్? అయితే ఇక్కడ క్వాలిటీలో డిప్లాయ్ కాలేదు మహేష్. ఒకసారి నీ వెబ్ ఐడికి వెళ్తావు ఒకసారి. ఇక్కడ 0 ఉన్నదంటే అర్థం నీది అసలు డిప్లాయ్ కాలేదు క్వాలిటీకి. డిప్లాయ్మెంట్ లో ఎర్రర్ రావచ్చు, ఏమైనా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఇదే ఫైల్ నీ ఏది బిల్డ్ చేసిన ఫైల్ యూఐ డిప్లాయ్మెంట్ ప్రాజెక్ట్ V1 ఉందా ఎంటీ ఆర్కైవ్స్ లో? ఓకే, అది పట్టుకో చెప్తాను. అప్పుడే అక్కడికి వెళ్ళకు. ఇక్కడ బిలో టార్గెట్ సిఎఫ్ ఉంది కదా, అది ఫస్ట్ క్వాలిటీకి పాయింట్ చేయి. డెవ్ పాయింట్ చేస్తుంది ప్రెసెంట్, అది క్లిక్ చేయి. అది సెలెక్ట్ చేయాలి, క్వాలిటీ సెలెక్ట్ చేయి. కింద చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేయి. చేంజ్ అయింది కదా ఇప్పుడు క్వాలిటీకి బిలో. ఇప్పుడు సేమ్ డిప్లాయ్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా ఎంటీ ఆర్కైవ్స్, రైట్ క్లిక్ చేయి, డిప్లాయ్ ఎంటీఏ చేయి. ఫస్ట్ ఆప్షన్ అది రన్ అని చూద్దాం. మెసేజ్ అది కొద్దిగా ఎక్స్పెండ్ చేయ స్క్రీన్, అది కన్సోల్, అది కిందది జస్ట్ పైకి డ్రాగ్ చేయలేదంటే ఒకసారి. అదే ఇది నువ్వు ఈ కింద ప్యానల్ ఇప్పుడు ఏదైతే మన రన్ అవుతుందో దాన్ని జస్ట్ ఎక్స్పెండ్ చేస్తే సరిపోతుంది పైకి. ఓకే, అలా చాలు సరిపోతుంది. అవుతుంది. ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ కాకపోయినా వీటిని ఒక 5-10 minutes లో అలా రిఫ్లెక్ట్ అవ్వాలి. అది ఆ సర్వీస్ స్కేల్ ఇవన్నీ గ్రేడ్ చేస్తుంది అక్కడ ఇన్స్ట్రక్షన్స్. వీళ్ళు యాక్చువల్ చాలా ఇప్పుడు ఇంకా అడిషనల్ రిస్ట్రిక్షన్ కూడా చాలా కాంప్లికేట్ చేశారు. ముందు అయితే ఇంకా ఇలా ఉండేది కాదు, చాలా ఈజీగా ఉండేది. నువ్వు డిప్లాయ్ చేయగానే అప్లికేషన్ డైరెక్ట్ గా రన్ చేయొచ్చు, అలా రన్ చేసేటటువంటి. ఇప్పుడు వీళ్ళు ఒక లేయర్ యాడ్ చేశారు అడిషనల్ గా, రీసెంట్ గా యాడ్ చేశారు. ఇది అయిపోయింది. టెర్మినల్ విల్ బి యూజ్డ్ బై టాస్క్. ఇప్పుడు ఇంకో టెర్మినల్ ఓపెన్ చేస్తా ఒకసారి. ఇక్కడ నుంచి చేద్దాం. టెర్మినల్ ఒకసారి సెలెక్ట్ చేయి, న్యూ టెర్మినల్ సెలెక్ట్ చేయి. ఓకే, ఇప్పుడు సిఎఫ్ లాగిన్ అని టైప్ చేయి. లాగిన్. ఓకే, పాయింట్ చేస్తుందా? జస్ట్ లాగిన్ అవ్వు. టైప్ ఉన్నట్టుంది జీమెయిల్ లేరా? ఓకే, సో నీది 3 ల్యాండ్స్కేప్ చూపించింది. ఇప్పుడు సిఎఫ్ యాప్స్ అని టైప్ చేయి. అక్కడ 2 అని ఎంటర్ చేయి. స్పేస్ 2 అని ఎంటర్ చేయి. ఎంటర్ స్పేస్ అని ఉందా? 2 అని ఎంటర్ చేయి. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ నీది క్వాలిటీకే పాయింట్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఇక్కడైనా సిఎఫ్ యాప్స్ అని టైప్ చేయి. అది క్లౌడ్ ఫౌండరీ షార్ట్ కట్స్. ఓకే, సో గెటింగ్ యాప్స్ ఇన్. ఓకే,
స్పేస్ క్వాలిటీ ఓకే, నో యాప్స్ ఫౌండ్ అంటుంది. ఓకే, యాప్స్ లేవు కానీ ఇన్స్టెన్స్ ఉంటాయి. సో అయితే అక్కడ పాయింట్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మన క్లౌడ్ ఫౌండర్కి వెళ్ళి ఒకసారి ఇది ఇన్స్టెన్సెస్ చేయడం వల్ల ఇక్కడ నుంచి రిట్రీవ్ చేయడానికి కూడా అవ్వట్లేదు. ఇది ఒకసారి రిఫ్రెష్ చేయి ఒకసారి. లేదంటే బ్యాక్ అక్కడ మొత్తం వెళ్ళొద్దులే, ఆగు. జస్ట్ ఒక డెవ్ స్పేస్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రా, చేంజ్ అవుతుంది. సో డెవ్ ఇన్స్టెన్సెస్ కి సెలెక్ట్ చేసి మళ్ళీ బ్యాక్ ఈ పేజ్ కి రా, ఏదైనా క్లిక్ చేయి, వన్ నేను క్లిక్ చేయి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రా ఒకసారి. అక్కడ టాప్ ఏరో డెవ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి క్వాలిటీ అని సెలెక్ట్ చేయి. అది సెలెక్ట్ చేసి క్వాలిటీ అని సెలెక్ట్ చేయి. రీడ్ అయిందా ఇప్పుడు? మేబీ ముందు ఫెయిల్ అయి ఉంటుంది, లేదా చిన్న నీకు ఎర్రర్ ఏమైనా వచ్చినా కూడా. లేదంటే ఇక్కడ నువ్వు ఒకసారి చెక్ చేసేటప్పుడు అక్కడ బ్యాక్ లో ఏది లింకేజ్ అయ్యేటప్పుడు లింకేజ్ కూడా చెక్ చేస్తుంది. మనం అక్కడ అథెంటికేషన్ అవ్వలేదు అనుకో క్వాలిటీకి, ఆ కేసులో కూడా ఫెయిల్ వచ్చాయి. నీకు కన్సోల్లో ఎర్రర్ చూపిస్తుంది. నువ్వు ఎర్రర్ చూసి ఉండకపోయినా కూడా డిప్లాయ్ అయింది అనుకుంటావు. నువ్వు బిల్డ్ అయితే రన్ చేసి ఉంటావు, బట్ ఎర్రర్ వచ్చి ఉండొచ్చు. ఓకే, సో పాసిబుల్ రీజన్స్ ఉంటాయి. సో బేసిక్ అయితే నువ్వు ఇప్పుడు ఇలా డిప్లాయ్ చేయాలంటే ప్రాసెస్ అయితే ఇదే. సో నువ్వు క్వాలిటీ అయితే క్వాలిటీ, డెవ్ అయితే డెవ్, ల్యాండ్స్కేప్ స్విచ్ చేస్తా. స్విచ్ చేశాక నువ్వు డైరెక్ట్గా అక్కడ లాగిన్ అక్కడ చెక్ చేయాలంటే ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. యాక్చువల్ ఇన్స్టెన్సెస్ యాక్ట్ చేయడానికి షార్ట్ కట్ చెక్ చేస్తాను. ఇది సిఎఫ్ యాప్స్లో సిఎఫ్ ఇన్స్టెన్స్ అని ట్రై చేస్తే మనకి ఇన్స్టెన్స్ చూపిస్తే ఇక్కడే కన్సోల్లో చూడొచ్చు డిప్లాయ్ అయిందో లేదో. ఒకసారి సిఎఫ్ ఇన్స్టెన్స్ అని టైప్ చేయి, లేదంటే సిఎఫ్ హెల్ప్ అయిన ఇన్స్టెన్స్. సిఎఫ్ హెల్ప్ -a అని చెప్పి ఆ ఇన్స్టెన్స్ సిఎఫ్ హెల్ప్ -a అని అన్నాడు కదా, సెలెక్ట్ చేయి. అక్కడ కమాండ్స్ వస్తాయి మనకి, హెల్ప్ -a స్పేస్ -a, ఎంటర్. -c కాదు -a, సిఎఫ్ హెల్ప్ -a. ఓకే, ఇవి కమాండ్స్. ఇందులో మనకి సంబంధించిన ఇన్స్టెన్సెస్ రీడ్ చేయడానికి ఏమైనా కమాండ్ ఉందో లేదో ఇందులో చూడాలి, అర్థమైందా? సో ఆ షార్ట్ కట్ మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ నుంచి మనం అక్కడ లాగిన్ అవ్వకుండానే చెక్ చేయొచ్చు డిప్లాయ్ అయిందా లేదా. లేదంటే ఆ యూఆర్ఎల్ రీడ్ చేయాలన్నా జస్ట్ స్క్రాల్ అప్ చేయి పైకి, డ్రాప్లెట్ సెట్ డ్రాప్లెట్ పైకి స్టార్ట్ స్టాప్. సో యాప్ స్టార్ట్ చేయాలని స్టాప్ చేయాలని ఇక్కడి నుంచే ఉన్నది. రీస్టార్ట్ ఇన్స్టెన్స్ ఉన్నది, అరే క్లోజ్ చేస్తావు. ఆ ట్యాబ్కి వెళ్ళి ఒకసారి ఇది పైకి వచ్చిందన్నా, అది డ్రాగ్ చేసి కింద పెట్టేసి, అది కాపీ, అది ఇంకో ఇన్స్టెన్స్ రిప్లికేట్ అయిపోతుంది. క్లోజ్ చేయడం ఎట్లా? అక్కడ క్లోజ్ ఐకాన్ ఉంటుంది చూడలేదు, రైట్ క్లిక్ చేయి అక్కడ పైన, అక్కడ రైట్ క్లిక్ చేయాలి కదా, క్లోజ్ ఆప్షన్ వస్తుందా, వచ్చిందా? ఓకే, ఈ వ్యూ చాలు సరిపోతుంది. జస్ట్ స్క్రాల్ అప్ చేయి ఒకసారి. మౌస్ అప్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ లేదు అన్నా ఏమి, ఇదేనన్నా ఈ చివరన్నా చూడు చిన్నది లైన్, అదే స్క్రాల్. బ్రైట్నెస్ ఎక్కువ కనిపిస్తా, నువ్వు బ్లాక్ పెట్టావు, బ్లాక్ లో కనబడట్లేదు అది. సరే, బేసిక్ ఏంటంటే ఇక్కడ కమాండ్స్ అన్ని నీకు ఎలా చూడాలంటే, ఏదైనా ఇప్పుడు క్లౌడ్ ఫౌండరీ కనుకో, క్లౌడ్ ఫౌండరీ యూఎఫ్ఏ టూలింగ్ అది యూఎఫ్ఏ అని, యూఎఫ్ఏ హెల్ప్ హెల్ప్ అని కొడితే ఎప్పుడైనా మనకి అందులో ఉన్న కమాండ్ ప్రాంప్ట్స్ అన్ని కూడా వస్తాయి. ఇది నోట్ చేయాల్సిందంటే నువ్వు కొత్త కమాండ్లు ఎలా నోటీస్ చేయాలని అంటే ఇలా నోట్ చేస్తావు. అక్కడ రీస్టార్ట్ యాప్ ఇన్స్టెన్స్ అని ఒకటి చూడు, డౌన్ టైం దగ్గర V3 రీస్టార్ట్ యాప్ ఇన్స్టెన్స్ అని. సో అది మనకి ఇన్స్టెన్స్ వాళ్ళ కమాండ్. సో అదొకటి ఇన్స్టెన్స్ సంబంధించి. ఇంకోటి ఏమైనా ఉందేమో చూడు ఇన్స్టెన్స్ కి, అది యాప్ ఇన్స్టెన్స్ ని ఇన్స్టేట్ చేయడానికి యూస్ చేయాలి. స్క్రాల్ చేయ కొద్దిగా స్క్రాల్, డ్రాప్లెట్స్ ప్యాకేజెస్ రీస్టార్ట్ యాప్, ఐ థింక్ అది ఒక్కటే ఉన్నది, ఇంకా వేరేది ఏం లేదు. సరే, సో అది ట్రై చేసి మనం ఒకసారి ట్రై చేయి, ఒకసారి కాపీ చేయాలి. V3 రీస్టార్ట్ ఇన్స్టెన్స్ యాప్ ఇన్స్టెన్స్ కాపీ చేయి ఒకసారి. ఇదే కదా, అదే, అది కాదు V3 రీస్టార్ట్ యాప్, డౌన్ టైం ఉందా, డౌన్ టైం ఇంకో 4 లైన్స్ కింద, అది రీస్టార్ట్ యాప్ ఇన్స్టెన్స్, అది కాపీ చేసి ఇప్పుడు సిఎఫ్ అని చెప్పి ఇది ప్రిఫిక్స్ చేయి. ఇందాక కన్సోల్ రన్ చేసిన దగ్గరికి వెళ్ళి మళ్ళీ సిఎఫ్ అని టైప్ చేయి. ఫస్ట్ సిఎఫ్ అని టైప్ చేసి అది స్పేస్ చేయి, స్పేస్ పేస్ట్ చేయదు.
ఓకే, ఇన్కరెక్ట్ యూస్. ఓకే, యూజర్ ఆర్గ్యుమెంట్స్ యాప్ నేమ్ అండ్ ఇండెక్స్ ఫర్ నాట్ ప్రొవైడ్. ఓకే, యాప్ ఇన్స్టెన్స్ ఫాలోడ్ బై మన ఇది కమాండ్ అంటే అలాగే యూజేజ్ చూడు చెప్పాడు నేమ్. అది యూజేజ్ ఎలా రాయాలంటే C3 V3 రీస్టార్ట్ యాప్ తర్వాత యాప్ నేమ్ ఇండెక్స్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఇచ్చిన C3 సో మన యాప్ నేమ్ పట్టు రావాలి. అది డేవ్ క్వాలిటీ అన్న. క్వాలిటీ అనేది ఏదైనా పర్వాలేదు. ఇందులో మన యాప్ నేమ్ ఇదే. కాదు కాదు, ఇదే ఇన్స్టెన్స్ ఉంది చూడు, అదే ఇన్స్టెన్స్ నేమే మన యాప్ నేమ్, అదే కాపీ చేయాలి. క్వాలిటీ ల్యాండ్స్కేప్ అన్న. నువ్వు క్వాలిటీలో ఉన్నా ఇప్పుడు క్వాలిటీ ఆ ఇన్స్టెన్స్ నేమ్ ఉంది కదా ఫస్ట్ కాలం అయ్యా, ఫస్ట్ కాలం. ఇదా నీ అప్లికేషన్ నేమ్ ఏది, అది నీ అప్లికేషన్ నేమ్. ఓకే, ఇదా అన్న. అదే నీ అప్లికేషన్ నేమ్. ఇదా అదే అంటున్నా. అది కాపీ చేయాలి. ఇన్స్టెన్స్ కాలం లో ఉన్న కంటెంట్ కాపీ చేయన్నాను. చాలా ప్రాబ్లమ్ ఉందన్న. అలవాటు అవ్వాలే, పర్లేదు, నెమ్మది చెయ్యి. అది క్లిక్ చేసి అటు వస్తుంది అటది. ఆ రో క్లిక్ చేస్తున్నావు కదా, ఒక్క నిమిషం ఆగలేదంటే చెప్తాను. సరే, ఆ కీ ఉంది, ఆ కీ సెలెక్ట్ చేయి. అందులో మనకి నేమ్ అన్ని ఉన్నాయి. అందులో ఫామ్కి వెళ్ళు, ఫామ్ ట్యాబ్కి. అది అక్కడ పైన చూసావు చూడు, పైన సరే ఇందులోనే కిందకి వస్తే ఇందులో కింద ఉంటుంది, కిందకి వచ్చేసాయి. క్లయింట్ ఐడి HTML URI యాక్సెస్ యాప్ నేమ్, అది కాదు, పైకి వెళ్ళి కొద్దిగా. సరే, ఆ పైన URL నేమ్ నుంచి పీక్, అది UX ఉంది కదా, US డిప్లాయ్మెంట్ ప్రాజెక్ట్ V1, అది మన నేమ్. అక్కడి నుంచి తీసుకో, సరిపోతుంది. అంతే, కాపీ చేయి. మన యాప్ నేమ్ ఇండెక్స్ అని అన్నాడు, అయితే ఇండెక్స్ కూడా ఇవ్వాలి. ఓకే, మొత్తం కాపీ చేయది అక్కడి నుంచి. ఏదన్నా మొత్తం యాక్చువల్లీ యాప్ నేమ్ అండ్ ఇండెక్స్ అన్నాడా, ఆ ఇండెక్స్ అనేది HTML5 రిపో హోస్ట్ అనేది చూడ, అది మన ఇండెక్స్. ఇదా యాప్ కంటెంట్ తర్వాత క్రెడెన్షియల్స్ వదిలేసి HTML5 రిపో హోస్ట్ ఉంది చూడు, హోస్ట్ వరకు కాపీ చేయాలి. UX నుంచి హోస్ట్ వరకు. అదొక నోట్ ప్యాడ్ లో పెట్టేసి చెప్తాను. అది మొత్తం కాపీ చేయ, నోట్ ప్యాడ్ లో కాంట్ రిమూవ్ చేయద్దు కానీ. ఓకేనా? అంతే, అది కాపీ చేసి నోట్ ప్యాడ్ లో పెట్టు. ఓకే, ఆ ముందు హైఫన్ తీసేసి UX ముందు. ఇప్పుడు నువ్వు సేమ్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఆ కమాండ్ అంతా ఇక్కడ రాయి, ఫస్ట్ నోట్ ప్యాడ్ లో రాయి. CF ముందు ప్రిఫిక్స్, దీని ముందు నువ్వు యాడ్ చేయాలి కదా రన్ చేయడానికి కమాండ్. అది CF అంటున్నాను. CF రాయి. ఇప్పుడు ఆ కమాండ్ యాక్సెస్ కాపీ చేసి ఇక్కడ పెట్టు. గుర్తుందా? V3 రీస్టార్ట్ యాప్ ఇన్స్టెంట్ అన్న. కాపీ చేసే పర్లేదు, ఇక్కడ ఉంది కదా, యూసేజ్ దగ్గర ఉంది, యూసేజ్ దగ్గర కిందని, అక్కడి నుంచైనా కాపీ చేయ పర్వాలేదు. స్పేస్ ఇవ్వాలి V3 తర్వాత. స్పేస్ అన్న వాటికి లేదు కదా, అక్కడ స్పేస్ ఇచ్చాడా? లేదు, అవసరం లేదు, సరిపోతుంది. రీస్టార్ట్ యాప్ ఇన్స్టెన్స్. సో ఒకసారి మినిమైజ్ చేయవా కిందకి. వాడు ఏమన్నాడు, యాప్ ఇండెక్స్, యాప్ నేమ్ ఇండెక్స్, యాప్ నేమ్ అది, ఇండెక్స్ అది. ఓకే, అది సేమ్ కాపీ చేసి రన్ చేసి చూడమ్మా, అవుతుందో లేదు చూద్దాం. మొత్తం ప్రాబ్లం ఉందన్న. ఇంకా ఇక్కడ ఇండెక్స్ వస్తే నాట్ పడదు, ఇండెక్స్ ఇంకా ప్రొవైడ్ చేయమంటుంది. రిపో హోస్ట్ మేనిఫెస్ట్ నుంచి రీడ్ చేయాలి. ఒకసారి మేనిఫెస్ట్కి వెళ్తావా? మన ఇక్కడ ఇందులోనే ఐడిలోనే మేనిఫెస్ట్ ఫైల్కి వెళ్ళి ఒకసారి.
మేనిఫెస్ట్ ఇది నీ మేనిఫెస్ట్ లేదు. ఓపెన్ చేయి. ఫైల్లోకి వెళ్ళాలనా? ఇక్కడ జస్ట్ స్క్రాల్ అని చేయగిందని నీకు ఎస్ఏపి క్లౌడ్ అని ఒకటి ఉంటుంది. ఎస్ఏపి క్లౌడ్ అని ఒకసారి ఇక్కడ క్రాస్ యాప్ నావిగేషన్ అని ఉందా? క్రాస్ యాప్ నావిగేషన్ ఎంట్రీ యాడ్ అవ్వాలి. స్క్రాల్ డౌన్ చేయి. డిప్లాయ్మెంట్ ఇంకా కిందకి స్క్రాల్. ఓకే, ఇందులో డిఫైన్ కాలేదు. ఇది మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. ఎక్సెస్ యాప్ అని ఉంటుంది చూడు. ఎక్సెస్ యాప్ ఇందులోనా? లెఫ్ట్ సైడ్ మేనిఫెస్టో కాకుండా ఒకసారి అది ఎంటీ ఆర్కైవ్స్ మినిమైజ్ చేస్తావా? ఎంటీ ఆర్కైవ్స్ మినిమైజ్ చేస్తే చాలా ఎక్కువ ఫైల్స్ కనబడుతున్నాయి. జస్ట్ స్క్రాల్ అప్ అయినా స్క్రాల్ డౌన్ అయినా ఏదో చేయొచ్చు. స్క్రాల్ డౌన్ ఎక్సెస్ యాప్ ఉంది చూడ. UFI.ml ఇందులో ఇండెక్స్ స్క్రాల్ చేయి. స్క్రాల్ ఇచ్చిన రిపో ఆర్టీ అదే మన పాయింట్ చేస్తుంది. సోర్స్ మనది ఏముంది పేరు అక్కడ చూడు. HTML5 యాప్స్ రిపో ఆర్టీ కాకుండా ఏమన్నా వేరే పేరు ఉందా? ఏడానా? నోట్ ప్యాడ్లో నీ నోట్ ప్యాడ్లో ఇండెక్స్ పాయింట్ చేసే రూట్ రిపో హోస్ట్. ఒకసారి ఇక్కడ చూడు ఒకసారి. HTML5 యాప్స్ రిపో హోస్ట్. ఓకే ఓకే, ఇక్కడ మనకి రెండు ఉన్నాయి చూడు. హోస్ట్ రన్ టైం నిన్న చూసామా HTML రిపోజిటరీలో? అది హోస్ట్ ని రన్ టైం కింద రీప్లేస్ చేయాలి. అక్కడ పైకి వెళ్ళు. వీడు దాన్ని రెండు కింద బ్రేక్ చేశారు. యాక్చువల్గా నువ్వు ఆ ఇన్స్టెన్స్ రన్ చేయాలంటే నువ్వు అది అందులో ఉండాలి. కాక్పిట్ రా ఒకసారి. సో ఇప్పుడు కాక్పిట్ దగ్గర ఇది 2 కాపీస్ ఓపెన్ చేశాను అనుకో. ఇదేనా? ఇది డౌన్లోడ్ చేయ చెప్తాను. లేదు, ఇది జస్ట్ డౌన్లోడ్ చేసేసి ఈ ఫైల్ డౌన్లోడ్ చేయ చెప్తాను. ఇది క్లోజ్ చేయి డైలాగ్. ఇప్పుడు నువ్వు HTML5 రిపోజిటరీ మీద క్లిక్ చేయి. సర్వీస్ ఇక్కడ రెండు ఉన్నాయి మనకి. హోస్ట్ ఒకటి, రన్ టైం ఒకటి. ఓకే, మనం హోస్ట్ అని ఇస్తే అది ఓన్లీ డిప్లాయ్మెంట్కి, రన్ చేయడానికి పనిచేయదు. స్క్రాల్ చేయి. ఇక్కడ చూసా యాప్.host. మనం HTML5 రిపో అని చెప్పి హోస్ట్ అని పెడుతున్నాం. హోస్ట్ అని పెట్టకూడదు, మనం రన్ టైం అని పెట్టాలి. ఓకే, సో హోస్ట్ లో ఉన్నది ఇప్పుడు నీది అప్లికేషన్, కానీ రన్ టైమ్ లో ఇన్స్టెన్స్ లేదు ఇంకా. అవునన్నా. ఫస్ట్ ఇన్స్టెన్స్ లో యాడ్ చేసి అప్పుడు నీ URL ఒకసారి నోట్ ప్యాడ్కి వెళ్ళి చెప్తాను. అదే లైన్ డిప్లాయ్ అయిందో లేదో చూడాలంటే అది పనిచేస్తుంది. అక్కడ హోస్ట్ బదులు రన్ టైం అని పెట్టాలి మనం. లాస్ట్ లో హోస్ట్ తీసి రన్ టైం పెట్టాలి. అదేంటి ఇక్కడ యాడ్ చేసాక ఇక్కడ రన్ టైం పెట్టాలి. సో ఇక్కడ ఏం చెప్తానంటే V3 రీస్టార్ట్ యాప్ ఇన్స్టెన్స్, యాప్ నేమ్. ఓకే, ఆ HTML5 రిపోజిటరీ ఎక్కడ ఉన్నది? రన్ టైం దగ్గర ఉన్నది. క్లియరా? ఇప్పుడు కమాండ్ ఇప్పుడు కాపీ పేస్ట్ చేయమంటావా? అలా ఇది కాపీ పేస్ట్ పేస్ట్ అవ్వదు. అప్పుడే అక్కడ ఇన్స్టెన్స్ యాడ్ చేయాలి. అక్కడ ఇన్స్టెన్స్ యాడ్ చేయి ఫస్ట్. దానికి కూడా కమాండ్ ఉంటుంది, ఇన్స్టెన్స్ రిజిస్టర్. దాని కింద దాన్ని అది సెలెక్ట్ చేయి. క్రియేట్ అని ఉంటుంది, క్రియేట్ సెలెక్ట్ చేయి. ఓకే, ఇప్పుడు యాప్ రన్ టైం అని ఉందా? ప్లాన్ యాప్ రన్ టైమే కరెక్ట్. దానికి ఒక నేమ్ ఏదైనా CLI ఫ్రెండ్లీ నేమ్ అంటే, CLI ఫ్రెండ్లీ నేమ్ అంటే ఇప్పుడు నువ్వు రన్ చేయాలంటే ప్రతిసారి ఇక్కడ నేమ్ ఇచ్చావంటే ఈ నేమ్ వాడచ్చు. ఓకే, దీనికి నేమ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అని రాయి, లేదంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది రాయి, నీ ఇష్టం. నువ్వు ఫస్ట్ అని రాసా అనుకో, CF V3 రీస్టార్ట్ యాప్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఫస్ట్ అని ఇస్తే ఆటోమేటిక్గా ఇది రన్ అయిపోతుంది. అర్థమైందా నీకు ఇది ఎలా యూజ్ చేస్తున్నామా? అంటే ఇప్పుడు దీన్ని డైరెక్ట్ అక్కడనే ఓపెన్ చేయడానికి కదా? కరెక్ట్. సో దీనికి రాకుంటే ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ ఇలా ఇచ్చేసి దానికి ఒక నేమ్ కి నేమ్ ఇస్తాం. సో CLI నుంచి, CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ నుంచి ఎలా యాక్సెస్ చేయాలంటే ఈ నేమ్ ఇస్తే చాలు, అది దీన్ని ఐడెంటిఫై చేస్తుంది అంట. ఇప్పుడు నెక్స్ట్ కొట్టు. సో ఇక్కడ ఆ అప్లోడ్ ఇందాలో డౌన్లోడ్ చేసింది, అక్కడ బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయి. బ్రౌజ్ అని సెలెక్ట్ చేయి. అది నీ డౌన్లోడ్స్ లో ఉంటుంది, ఒకసారి చూడు. డౌన్లోడ్స్ లేదనుకుంటాను.
అది ఫైల్ ఆల్ టైప్స్ అని సెలెక్ట్ చేయి. జేసన్ ఫైల్ అని ఉంది కదా, అది ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేయి. అదిగో ఫస్ట్ సెలెక్ట్ చేయి. అది టెక్స్ట్ డాక్యుమెంట్ కి సేవ్ అయింది, అందుకే ఓపెన్ కొట్టు. లోడ్ అవ్వలేదా? ఓపెన్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసేసి అయితే కంటెంట్ ఇక్కడ ఆ నోట్ ప్యాడ్ ఫైల్ ఉంది కదా, నోట్ ప్యాడ్ ఫైల్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, అది టెక్స్ట్ ఫైల్ కింద సేవ్ అయినట్టు ఉంది. ఇది కాదు, ఇక్కడ నువ్వు డెవలప్ చేసిన అది డౌన్లోడ్ చేసావు కదా, అది నోట్ ప్యాడ్ ఫైల్ ఇక్కడ డబుల్ క్లిక్ చేయి, కింద ఫోటోలో ఉంది కదా యూఎక్స్ డౌన్లోడ్, అది డబుల్ క్లిక్ చేయి, ఓపెన్ చేయదు. ఆ కంటెంట్ అంతా కాపీ చేసి పేస్ట్ చేసే, కంట్రోల్ అని చెప్పి కాపీ చేసే, లైన్ మిస్టేక్ ఇది ఇక్కడ పేస్ట్ చేసే. ఇక్కడ ఏదో పేస్ట్ చేయొచ్చు లేదా అప్లోడ్ చేయొచ్చు. అర్థమవుతుంది ఏం చేస్తున్నామా? మనం హోస్ట్ చేసిన ఫైల్లో దాని కీ అంతా మనం రన్ చేసేటప్పటికి సేమ్ కీ క్రెడిట్స్ అడుగుతుంది, దాన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెలెక్ట్ చేయి. ఇది సక్సెస్ అవ్వాలి. నేను నిన్న కూడా ఇది ఫెయిల్ అయింది. మరి ఇంకా ఎడిషనల్ పారామీటర్స్ అయితే రిమూవ్ చేయమంటుంది. ఆ రిమూవ్ చేయాల్సిన చూడాలి, క్రియేట్ అని సెలెక్ట్ చేయి. సో ఈ అప్లికేషన్ నేమ్ ఫస్ట్ డిప్లాయ్. సో ఫస్ట్ డిప్లాయ్ కాల్ చేసి అవ్వాలి. వ్యూ డీటెయిల్స్ కొట్టు. సరే, ఇది ఎడిషనల్ ప్రాపర్టీస్ నాట్ అలౌడ్ అని అంటుంది. అందులో ఎడిషనల్ ప్రాపర్టీస్ కొన్ని రిమూవ్ చేయాలంటుంది. ఓకే, వీళ్ళు కొంత మాడిఫై ఎడిషనల్ యాప్స్ రేపు ఎస్పీ ఫెయిల్ వెండర్ దగ్గర ఇష్యూ వస్తుంది. యాప్ కాన్ఫిగరేషన్ వెండర్, ఒకసారి ఆ ఫైల్ వెండర్ అని ఎక్కడైనా ఉందా? ఆ రిమూవ్ చేసేస్తే సరిపోతుంది, గొడవ వదిలిపోద్ది. మన ఫైల్లోనే, మన నీ నోట్ ప్యాడ్ ఫైల్లోని వెండర్ అని ఎక్కడైనా ఉందా? అందులో వెండర్ వెరిఫికేషన్ కి హోస్ట్ ఐడి, క్లౌడ్ సర్వీస్, టెనెంట్ మోడల్ ఏమీ లేదే. ఇది ఎక్కడి నుంచి ఆ వెండర్? మళ్ళీ ఒకసారి ఎర్రర్కి వెళ్ళవా? ఆ వెండర్ ఉన్నది, వెండర్ ఎస్సీబీ ఉంది చూడు, అది తీసి పడేసి ఫస్ట్ లైన్ ఉన్నది వెండర్, అది తీసే. ఇది మొత్తం తీసేయాలనా? లైన్ తీసే, పర్వాలేదు. ఒకసారి మళ్ళీ ఎర్రర్కి వెళ్ళవా? ఎర్రర్ తీసేసినా, పర్లేదు అయ్యా, మళ్ళీ ఓపెన్ చేయి. మళ్ళీ క్రియేట్ అన్నా, క్రియేట్ మళ్ళీ వాడు కొత్తది ఇంట్రడ్యూస్ చేశాడు, మరి నువ్వు అతను కొత్తది రిజాల్వ్ చేయాలంటే మరి నువ్వు ట్రై చేయాలి. ఒక లేయర్ సెక్యూరిటీ కింద యాడ్ చేస్తా. ప్రాసెస్ అర్థమవుతుంది ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని. సర్వీస్ ఇన్స్టెన్స్ వాస్ క్రియేటెడ్. పర్ఫెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూసా, అది ఎలా క్రియేట్ అయిపోయింది అసలు? ఫస్ట్ డిప్లాయ్ అని ఇచ్చి క్రియేట్ కొట్టంగానే అయిపోయింది అన్న. ఇందాక లావలేదు, మరి ఎర్రర్ చూపించింది. సరే, ఏదో ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. ఇది అంటే ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కానీ కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటారు. ఆ ఇష్యూస్ వాళ్ళు సార్ట్ అవుట్ చేస్తారు. సో బేసిక్ గా సరే వ్యూ ఇన్స్టెన్స్ కొట్టు, మరీ బెటర్ రిజల్ట్ అయితే. ఓకే, సూపర్. ఇప్పుడు నీకు డిప్లాయ్ అయిపోయింది అబ్బా, ఫస్ట్ డిప్లాయ్ అది ఉందా? అది క్లిక్ చేస్తా ఒకసారి, అది క్లిక్ చేయ ఒకసారి. కిందకి ఒకసారి, మళ్ళీ ఇక్కడికి రీడైట్ అవుతుంది. ఒకసారి ఆ ఇన్స్టెన్స్ క్లిక్ చేయ ఒకసారి మళ్ళీ. ఇదేంటి లూప్ అయిపోతుంది? ఆ 3 ఐకాన్ డాట్ సెలెక్ట్ చేయ ఒకసారి. అప్డేట్ క్రియేట్ సర్వీస్ కి, ఓకే సర్వీస్ కి అవసరం క్రెడెన్షియల్స్ అంటుంది. క్రియేట్ సర్వీస్ కి సెలెక్ట్ చేయ, క్రియేట్ సర్వీస్ కి సర్వీస్ కి నేమ్. అబ్బా, మొన్న ఒక యూనిక్ కి క్రియేట్ చేసి మళ్ళీ యాడ్ చేయడం ఫస్ట్. వదిలేసేది చెప్తాను. సరే, ఇది ఇప్పుడు సేమ్ ఆ కమాండ్ ఇప్పుడు రన్ చేయి, మనకు రన్ అవ్వాలి. అట్లీస్ట్ నువ్వు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళు, ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది కనుక క్లిక్ చేయడం అవసరం. ఇదే అన్న, అక్కడే నీకు నోట్ ప్యాడ్ నుంచి కాపీ చేయ ఒకసారి. కాపీ చేసి, సో ఇక్కడ కాకుండా ఇంకో విండో ఉంటుంది, నువ్వు రన్ చేసిన విండో.
లేదా న్యూ టెర్మినల్ ఓపెన్ చేసి సరిపోతుంది. పేస్ట్ చేయి. ఓకేనా? ఓకే డన్. ఇంకా ఇవ్వలేదంటదండి యాప్ నేమ్ ఫస్ట్ డిప్లాయ్ అని మార్చి ఒకసారి. యూఎక్స్ డిప్లాయ్మెంట్ ప్రాజెక్ట్ V1 కాస్త తీసేసి మనం ఫస్ట్ డిప్లాయ్ అని పేరు ఇచ్చావు కదా, ఫస్ట్ డిప్లాయ్ అని ప్రిఫిక్స్ చెయ్యి ఒకసారి. సేమ్ అది కాపీ పేస్ట్ చెప్తాను ఒకసారి. ఏదన్నా పోయిందా? యాసిస్ కాపీ పేస్ట్ చెయ్యి. పేస్ట్ చేసి డైరెక్ట్ ఆల్రెడీ నీ కాపీ అయి ఉన్నది. ఇక్కడ యాప్ ఇన్స్టెన్స్ తర్వాత ఫస్ట్ డిప్లాయ్ అని పేరు. యాప్ ఇన్స్టెన్స్ తర్వాత యాప్ నేమ్ దగ్గర మంది ఫస్ట్ డిప్లాయ్. ఇప్పుడు స్పేస్ ఇచ్చి కర్సర్ తీస్తావు ఒకసారి. స్పేస్ ఇవ్వలేదు అక్కడ. ఇప్పుడు ఎంటర్ కొట్టు. అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అని వస్తుంది. వాలిడ్ సింటాక్స్ 100. లేకపోతే తీసేయాలన్న యూఎక్స్ డిప్లాయ్మెంట్ తీసేసి V1 తీసేసి ఫస్ట్ డిప్లాయ్ తర్వాత. యాక్చువల్లీ ఇండెక్స్ అని అంటాడు కానీ ఇండెక్స్ మన దగ్గర ఇండెక్స్ అంటే ఇదే, మరి ఇంకా వేరే ఇండెక్స్ ఇంకేం పాయింట్ ప్రిఫర్ చేస్తాను. పేస్ట్ చేసి ఆ యూఎక్స్ డిప్లాయ్మెంట్ అనేది రిమూవ్ చేసేసి యూఎక్స్ డిప్లాయ్మెంట్ ప్రాజెక్ట్ V1 తీసేసి. సరే నేను ఒకసారి డాక్యుమెంటేషన్ చెక్ చేస్తాను, ఎందుకంటే దీనికి కొత్తగా ఇండెక్స్ అంటే వీళ్ళు ఇండెక్స్ రెఫర్ చేసేది మన అప్లికేషన్ ఇండెక్స్ రెఫర్ చేస్తున్నారా లేదంటే రిపోజిటరీ ఇండెక్స్ రెఫర్ చేస్తున్నారా అనేది మనం చూడాలి. అది రిమూవ్ చేసేసి V1 వరకు రిమూవ్ చేసి. స్పేస్ ఉండాలా? అవసరం లేదు, ఆ స్పేస్ అలా ఉంచి సరిపోతుంది. ఎంటర్. యాప్ నేమ్ లేదు, అది ఇండెక్స్ తీసుకోవట్లేదు. లాస్ట్ ట్రై హైఫన్ తీసేసి పేస్ట్ చేసేసి HTML5 ముందు హైఫన్ తీసేసి. ఇదా అన్న? హైఫన్ తీసేసి. స్పేస్ ఇప్పుడు ట్రై చేసాడు. సో ఇక్కడ మనం ఇవ్వాల్సిన యాప్ నేమ్ ఇచ్చాం, ఇది ఇచ్చాం, అయినా బ్యాష్ ఇన్ కమాండ్ నాట్ ఫౌండ్. సరే నేను స్ట్రక్చర్ ఇది ఇండెక్స్ ఏం పాయింట్ చేస్తాను నేను ఒకసారి చెక్ చేసి ట్రై చేద్దాం. సో బేసిక్ గా మనం చేసినట్టు మన దగ్గర ఇన్స్టెన్స్ ఉంది, కానీ ఇప్పుడు కీ కూడా బైండ్ అయి ఉన్నది కనుక దాన్ని రన్ చేయాలి. ఆ రన్ చేయడానికి మనకు ఫుల్ కంప్లీట్ యూఆర్ఎల్ కావాలి ఇప్పుడు. అర్థమైందా? సో మనం ఇండిపెండెంట్ గా దాన్ని రన్ చేస్తే ఇప్పుడు క్లౌడ్ నుంచి డైరెక్ట్ గా యాక్సెస్ అయిపోవాలి. సో నువ్వు ఆల్రెడీ నీది డిప్లాయ్ అయిపోయింది, రన్ టైం కూడా ఇన్స్టెన్స్ ఉన్నది కనుక అందులో యూఆర్ఎల్ తీసుకొని డైరెక్ట్ గా పేస్ట్ చేశాక డైరెక్ట్ గా రన్ అయిపోవాలి. ఇప్పుడు ఒకసారి నీ దానికి వెళ్ళావు అనుకో, ఆ నోట్ ప్యాడ్కి వెళ్ళావు అనుకో, నోట్ ప్యాడ్ లో యూఆర్ఎల్ అని ఉంటుంది, అదే నీ అప్లికేషన్ యూఆర్ఎల్. లాస్ట్ లో ఇక్కడ ఎండ్ పాయింట్ ఇది యాప్ ఏపీఐ యూఆర్ఎల్ ఇది. ఇదా అన్న యూఆర్ఎల్ ఇక్కడ అది ఇది అన్నది అది యూఆర్ఎల్, అదే నీ యూఆర్ఎల్, నీ అప్లికేషన్ యూఆర్ఎల్ కరెక్ట్. అది కాపీ చేయ ఒకసారి, ఓన్లీ HTTPS కాపీ చేయి. ఓకేనా? అది కాపీ చేయి. అవి కూడా అవసరం లేదు, డబుల్ కోట్స్ అవి లేకుండా జస్ట్ బ్రౌజర్లో ఓపెన్ చేయడానికి. సో డబుల్ కోట్స్ తీసేసి పేస్ట్ చేసినా కూడా. సో ఐడియల్గా ఇప్పుడు మనం చేసింది అంత ప్రాసెస్ దేనికి అంటే, దీని ఇలా బ్రౌజర్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయడం కోసం. దానికి ఒక కీ అని, ఒక సెక్యూరిటీ లేయర్ అని, అది ఇంటిగ్రేట్ చేసి అని పెట్టింది ఓవరాల్గా ఇక్కడ నుంచి రన్ చేయడం కోసం. ఇక్కడ స్లాష్ అని పెట్టి నువ్వు లాస్ట్లో ఇంకా ఉన్నది, యూఆర్ఎల్ కంప్లీట్ కాలేదు. ఓకే వెయిట్, అది మనం ఇప్పుడు సెట్ చేయాలి. స్లాష్ కొట్టు,
సో దీనికి యాక్సెస్ స్లాష్ పెట్టి నువ్వు నేమ్ స్పేస్ ఏమని ఇచ్చావు, యూఎక్స్ అని ఇచ్చావు, ఏమని ఇచ్చావు? ఫస్ట్ డిప్లాయ్మెంట్ అని ఇచ్చాం అన్నట్టు. డిప్లాయ్ అని ఇచ్చాం. నీ ప్రాజెక్ట్కి వెళ్ళి ఒకసారి అక్కడ నేమ్ స్పేస్ అని ఉంటుంది. నీ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ కాదు, ఐడికి వెళ్ళు, బిఏఎస్కి వెళ్ళాబా, బిజినెస్ స్టూడియోకి, ఇది కాదు. సో ఇందులో మేనిఫెస్ట్ ఫైల్కి వెళ్ళి ఓపెన్ చేయి, మేనిఫెస్ట్.json ఓపెన్ చేయి. ఓకే, పైన టాప్ ఐడి అని ఉంటుంది. ఇదే కదా, నువ్వు యూఎక్స్ అని ఇచ్చావు, అది కాపీ చేయి. నీ ఐడి ఎప్పుడు కూడా ఏం చేస్తా అంటే యూనిక్ గా నీ అప్లికేషన్ ఐడెంటిఫై చేస్తుంది. సో నీ నేమ్ స్పేస్ ఇక్కడ యూఎక్స్, నీ నేమ్ స్పేస్. ఓకే, సో ఇక్కడ అది పేస్ట్ చేయి, /index.html. ఇది కాల్ చేస్తే ఐడియల్ గా మనకి ఇది కాల్ అవ్వాలి అప్లికేషన్. ఇది మన కంప్లీట్ క్లౌడ్ లో రన్ అవ్వాల్సిన యూఆర్ఎల్ నేమ్. కరెక్ట్. ఇది రన్ చేయి, ఇది రన్ అవుతుందో లేదో చూద్దాం ఫస్ట్. సంథింగ్ వెంట మిస్. ఆ యూఎక్స్ తర్వాత డాట్ తీసేసే, సెపరేటర్, ఓన్లీ స్లాషెస్, జస్ట్ డాట్ తీసేసే చెప్తాను. ఇప్పుడు రన్ చేయి. సంథింగ్ వెంట మిస్. ఓకే, చిన్న కరెక్షన్ చేయాలి. సో నేను ఇది నా డాక్యుమెంటేషన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందు అయితే యాక్సెస్ చేసేటప్పుడు చిన్న కరెక్షన్ చేశాను. సో మళ్ళీ బివిఎస్కి వెళ్ళి అందులో యాక్సెస్ యాప్కి వెళ్ళి ఇప్పుడు అది కాపీ చేయి, మళ్ళీ ఒకసారి కాపీ చేయి, ఐడి కాపీ చేయి, యాక్సెస్ యాప్ ఓపెన్ చేయి. సో అక్కడ వెల్కమ్ ఫైల్ ఇండెక్స్ ఉందా, అక్కడ అది ఇండెక్స్ తీసేసి నేమ్ స్పెసిఫై చేయి, ఇండెక్స్ తీసేసి మొత్తం తీసేయాలన్నా ఇండెక్స్ తీసేసి. ఓకే, అక్కడ డాట్ కూడా తీసేసి, యూఎక్స్ డాట్ తీసేసి. సో ఇది యాక్సెస్ యాప్ అనేది క్లౌడ్ కి స్టార్టింగ్ ఫైల్ ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. సో ఇది సేవ్ చేశాక ఇది క్లౌడ్ కి ఇండెక్స్ ఫైల్ యాక్సెస్ యాప్ అనేది. అర్థమైందా? మన అప్లికేషన్ కి మేనిఫెస్ట్. సో ఆ మేనిఫెస్ట్ ఫైల్లో ఇన్స్ట్రక్షన్స్ మన అప్లికేషన్ గురించి చెప్తుంది. ఈ యాక్సెస్ యాప్ ఏంటంటే మన క్లౌడ్ ఫైల్ గురించి చెప్తుంది. సో క్లౌడ్ లో ఎక్కడ డిప్లాయ్ చేయాలి, అందులో ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్తుంది. ఓకే, సో క్లౌడ్ లో ఇక్కడ చూసంటే రూట్ ఓడే టైమ్ డెస్టినేషన్ ఈఎస్ఐ అని. ఓకే, రిసోర్సెస్ అంటే ఆ ఫోల్డర్ యూఎఫ్ఐ కావాల్సిన లైబ్రరీస్ అని యూఎఫ్ఐ డెస్టినేషన్ అని. సో అది ఇంటర్నల్ గా క్లౌడ్ కి అర్థమయ్యే ఫైల్ ఇది రన్ టైమ్ కి. దీన్ని మళ్ళీ నువ్వు డిప్లాయ్ చేయాలి, బిల్డ్ చేసి డిప్లాయ్ చేయాలి. ఓకే, సో సేమ్ వెర్షన్ కి కాపీ అయిపోతుంది, ఆటోమేటిక్ గా ఓవర్ రైట్ అవుతుంది. ఓకే, సో ఇది డిప్లాయ్ చేశాక మనం ఆ యూఆర్ఎల్ బుక్ మార్క్ చేయి. ఇప్పుడు ఇచ్చిన బుక్ మార్క్ ఏదన్నా ఇదా ఫార్మ్ చేసిన యూఆర్ఎల్ ఇది బుక్ మార్క్ చేయి. టెక్నికల్లీ ఈ అప్లికేషన్ నీ మొబైల్లో కూడా నువ్వు రన్ చేస్తే రన్ అవ్వాలి. అర్థమైందా? ఎందుకంటే ఇది క్లౌడ్ లో మనం యాక్టివేట్ చేసామంటే ఇట్ ఈస్ యూనివర్సల్ గా ఎవరైనా ఏ మొబైల్ నుంచి అయినా యాక్సెస్ చేయగలరు. నువ్వు ముందు రన్ చేస్తే ఓన్లీ నీ సిస్టమ్ లో రన్ అవుతుంది, ఎందుకంటే అది ఓన్లీ నీ సిస్టమ్ కే ఉన్నది. ఇప్పుడు ఏంటంటే నువ్వు యూ హ్యావ్ డిప్లాయిడ్ ఆన్ టు ద క్లౌడ్ ఇన్స్టెన్స్ కి డిప్లాయ్ చేస్తావు. సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ అప్లికేషన్ యూనివర్సల్ గా ఎక్కడి నుంచైనా యాక్సెస్ అవుతుంది. క్లియర్? మనం నేర్చుకుంది అయితే ఇది, కానీ సక్సెస్ఫుల్ అవుట్పుట్ రాలేదు దానికి. అది ఇది నువ్వు ఒకసారి బిల్డ్ చేసి ట్రై చెయ్యి. లేదంటే నేను ఒకసారి ఏం చేస్తాను అది చెక్ చేస్తాను. ఒకసారి ఈ కీస్ ది పాత్ ఇండెక్స్ సెట్ చేయడం అనేది నేను ఒకసారి వెరిఫై చేసి నేను చెప్తాను. ఇప్పుడు ఇచ్చినాం కదా, నేను రాదా ఇప్పుడు మళ్ళీ? నువ్వు ఇంకా బిల్డ్ చేయాలి కదా, మళ్ళీ బిల్డ్ చేసి డిప్లాయ్ చేయాలి. ఓకే, ఒకసారి బిల్డ్ చేయలేదంటే ట్రై చేద్దు కానీ ఇక్కడనే కదా అన్న. రైట్ క్లిక్ చేయి, మళ్ళీ నీ ఫోల్డర్ ఫస్ట్ ఎంటీ ఆర్కైవ్స్కి వెళ్ళి ఫస్ట్ అది డిలీట్ చేసే ఆ ఫైల్. ఆ ఎంటార్ ఫైల్ డిలీట్ చేయి. ఇది మొత్తం డిలీట్ చేయి. ఏం కాదా అన్న? ఏమవుదబ్బా, అది డిలీట్ చేయలే, అది ట్రయల్ అకౌంట్ టెస్ట్ అప్లికేషన్, నువ్వు ఎందుకు వరీ అవుతా. ఓకే, మనం ఏం చేస్తాం అంటే ఆల్రెడీ ఉన్న కాపీని డిలీట్ చేస్తాం, ఎందుకంటే నువ్వు బిల్డ్ చేసినప్పుడు అది ఓవర్ రైట్ కాలేదనుకో, ఒక్కొక్కసారి ఓవర్ రైట్ కాదు. ఈ ఫైల్ ఇది కూడా తీయద్దు, ఏం అవసరం లేదు. నువ్వు ఇప్పుడు యాస్టీస్ గా ఏ ఫైల్ చేస్తావు, MTA.yml సెలెక్ట్ చేయి, కింద అది సెలెక్ట్ చేసి మళ్ళీ బిల్డ్ చేయి. ఇవన్నీ కూడా MTA.yml, MTA వెబ్ యాప్ లో కిందని థర్డ్ లైన్, దాని కింద కిందది థర్డ్ కరెక్ట్. సో గుర్తుపెట్టుకో ఆల్వేస్,
ఎంటీఏ ఫైలే బిల్డ్ చేయగలవు. మనదంతా కూడా ఎంటీఏ ప్రాసెస్. ఓకే, బిల్డ్ ఎంటీఏ సెలెక్ట్ చేయి. మన ప్రాజెక్టులు అన్ని కూడా ఎస్ఏపి కొత్తగా కాయిన్ చేసిన ప్రాసెస్ ఎంటీఏ. ఎంటీఏ ఎందుకురా అంటే ఫుల్ స్టాక్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్. నువ్వు ఏది బిల్డ్ చేయాలన్నా కూడా ఎంటీఏ ఫైలే రైట్ క్లిక్ చేసి బిల్డ్ చేయాలి. నువ్వు ఏది డిప్లాయ్ చేయాలన్నా ఎంటార్ ఫైలే డిప్లాయ్ చేయాలి క్లౌడ్కి. ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి మస్ట్. డిప్లాయ్ అంటే ఎంటీఏఆర్, లేకపోతే బిల్డ్ చేయాలి అంటే ఎంటీఏ కదా. కరెక్ట్. అదే నీ క్లౌడ్ ఫైల్ కాన్ఫిగరేషన్ ఫైల్ మాడిఫై చేయాలంటే ఎక్సెస్ యాప్. నీ ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్ మాడిఫై చేయాలంటే మేనిఫెస్టో చేశాను. ఓకేనా, ఇది వాడే కొద్దీ అలవాటు అయిపోతుంది. జస్ట్ ఫర్ ఇనిషియల్ అండర్స్టాండింగ్ కి ఇది ఇంపార్టెంట్. అయిపోయిందని ఇప్పుడు ఏం మళ్ళీ అది మళ్ళీ యాజ్ డిప్లాయ్ చేశాడు. ఎంటైర్ ఆర్కైవ్స్కి వెళ్ళు, అక్కడ వస్తుంది కదా నీకు ఆ ఫోల్డర్ వస్తుంది చూడు. అవి మినిమైజ్ చేసేసుకోను. ఒకసారి టాస్క్ అయిపోయింది మినిమైజ్ చేసుకుంటే నీకు ఫైల్ స్ట్రక్చర్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చింది కదా దీని మీద దాన్ని రైట్ క్లిక్ చేసి డిప్లాయ్ చేసాయి. సో ఇప్పుడు నువ్వు సమ్మప్ ఒకసారి ఇది రన్ అవుతే తర్వాత మనం ఒకసారి ఇప్పుడు ఏం చేసాం ఒకసారి మళ్ళీ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి. సో దట్ ఎందుకు చేస్తాం ఏం చేస్తాం అనేది ఐడియా ఉంటుంది. మళ్ళీ రెపో హోస్ట్ అని వచ్చింది కదా మరి. కానీ అది మరి డిప్లాయ్ అయ్యేది హోస్ట్ లో డిప్లాయ్ అవుతుంది, రన్ అయ్యేది రన్ టైమ్ లో రన్ అవుతుంది. రెండు సర్వీసులు అని ఇచ్చాడు ప్రజెంట్ ఇప్పుడు. ఉండేనా అంతకుముందు అసలు ఇన్స్టెన్సెస్ అనే కాన్సెప్టే లేదు. డైరెక్ట్ గా యాప్ డిప్లాయ్ చేస్తుంటే యాప్ క్లిక్ చేస్తే రన్ అయిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు జనాలు ఏంటంటే ఆ యాప్ ని డైరెక్ట్ గా రన్ చేసేస్తే డైరెక్ట్ గా యాక్సెస్ అయిపోతుందని దానికి ఒక లేయర్ యాడ్ చేశాడు. లేదు, దాన్ని సింప్లిఫై చేస్తాడు. అది రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేసిన దాంట్లో ఇంకా కొద్దిగా ఇన్ అండ్ అవుట్ మోడిఫై చేస్తారు. కమింగ్ డేస్ లో దాన్ని సింప్లిఫై చేస్తారు, మనకి ఇంత కష్టపడక్కర్లేదు. ఇప్పుడు డిప్లాయ్ అయిపోయింది కనుక సేమ్ ఒకసారి ఇన్స్టెన్స్కి వెళ్ళి చూడు ఒకసారి, అక్కడ కనపడుతుందో లేదో. ఇది క్వాలిటీ కదా, క్వాలిటీ. ఒకసారి క్వాలిటీలో చూడు. వచ్చాయా? సో అంటే సెకండ్ మంత్ డిప్లాయ్ అయింది ఇప్పుడు, అయిందా? సో అది క్లిక్ చేయి ఇప్పుడు, అది ఒకసారి క్లిక్ చేయి. సో ఫస్ట్ డిప్లాయ్ పాతది, సెకండ్ దానికి ఇది ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ మనది ఇదే కదా ఆల్రెడీ, అది ఇందాక చేసింది, ఇది ఇప్పుడు కొత్తది. ఓకే, చెయ్యి ప్రాసెస్. డౌన్లోడ్ కాపీ చేయి సేమే కాపీ చేయి. ఇదా లేకపోతే కంటెంట్ బాడీ జేసన్ ఫైల్ అంతా కాపీ చేయి. కాపీ చేశాను ఆప్షన్ సెలెక్ట్ చేసి సరిపోతుంది. బటన్ ఉంది కదా కిందనే, కాపీ చేశాను బటన్ ఉంది డౌన్లోడ్ పక్కనే. సో క్లోజ్ చేసేసి హెచ్ఎల్ రిపాజిటరీ క్లిక్ చేయి ఒకసారి మళ్ళీ. దానిది నేమ్ ఇచ్చేసి ఏదో ఒక నేమ్. ఇదే కదన్న రన్ టైమ్ ఇన్స్టెన్స్. ఇంకోటి క్రియేట్ అనుకోటి మళ్ళీ, అది కాదు 3 డాట్స్ సెలెక్ట్ చేసి క్రియేట్ అని కొట్టాలి. బ్యాక్ రావాలన్న ఇప్పుడు అంతే కదా, తప్పు. రెజ్యూమ్ నువ్వు ఇప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్ఏపి బీటీపీ క్లౌడ్ అయినా ఇప్పుడు అన్న నువ్వు గిట్ హబ్ పుష్ చేయాలంటే ఏంటి, జస్ట్ చేసేది పుష్ చేయాలి, అంతా కాదు కదా. అట్లా మన ప్రాజెక్ట్ పుష్ చేస్తాం, ఇదంతా పుష్ చేయం. ఏమన్నా సెకండ్ డిప్లాయ్ అని అలా ఈ ఇష్టం వచ్చింది ఏమి గుర్తు పెట్టుకో, కాకపోతే ఇచ్చింది అంతేనా అన్న. నెక్స్ట్ పేస్ట్ చేయి. నెక్స్ట్ క్రియేట్.
క్లోజ్ చేసి మళ్ళీ బ్యాక్ రా, నాకు తెలిసి సార్ అయిపోతుంది. అన్న వేర్ కాదు ఇందాక చేసావు కదా, ఎలా చేసావు? సేమ్ దింతే చేసినాం కదా, ఇది చేసినాక నెక్స్ట్ దేనికి వచ్చినాం అది వచ్చి ఆడ ఎస్ఏపి తీసేసినాం. అది అక్కడ అప్లోడ్ చేయలేదు మనం అసలు. అనా మనం క్రియేట్ చేసాం కానీ ఒకసారి అది మళ్ళీ సెలెక్ట్ చేయి ఒకసారి. 3 డాట్స్ సెలెక్ట్ చేయి, 3 డాట్స్ సెలెక్ట్ చేయి, క్రియేట్ కొట్టు. నాకు ఎందుకు క్రియేట్ అయిందో అర్థం అవట్లేదు, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు. నేమ్ ఇంకోటి నెక్స్ట్ కొట్టు, మళ్ళీ పేస్ట్ కొట్టు. నెక్స్ట్ ఇక్కడ వెంటర్ రిమూవ్ చేసే, లేదంటే హ్యాక్ వెళ్ళి ఒకసారి ఆయన వెంటర్ రిమూవ్ చేసే. అవునా అదే యాప్ లో మనం వెండర్ చేస్తేనే అయింది కదా, అదే చెప్తున్నా. అదే మనం అప్లోడ్ చేయలేదు, అది నువ్వు నోట్ ప్యాడ్ లో రిమూవ్ చేసావు. అదే నోట్ దాంట్లో చేసిన దీంట్లో చేయలేదు. ఓకే నెక్స్ట్ రెండు లైట్ క్రియేట్ అని కొట్టేసాయి. క్రియేట్ కదన్నా, డీటెయిల్స్ కొట్టే. ఎందుకు అవుతుందో ఎందుకు అవ్వట్లేదు HTML config URI additional properties not allowed. కాన్ఫిగరేషన్ ఇప్పుడు URI అంటది, క్లోజ్ చేయి. సంథింగ్ క్యాచ్ ఉన్నది యాక్చువల్గా, సమ్ ఆర్బిటరీగా బిహేవ్ చేస్తుంది. ఒకసారి క్రియేట్ అవుతుంది, ఒకసారి క్రియేట్ అవ్వట్లేదు. ఏం చేద్దామా ఒకసారి నోట్ ప్యాడ్ తీయాలి. అది లేదు అలా అవ్వదు. అది ఒకసారి దాన్ని క్లియర్ గా దాని ప్రాసెస్ చూస్తాను, ఒకసారి చూసి దాన్ని కరెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఇలా అయితే మనం రిలై అవ్వలేం. మనం చేసింది ఏంటిది, డైరెక్ట్ అక్కడ నుంచి ఏంది నోట్ ప్యాడ్ అదే బిజినెస్ అప్రూవ్ నుంచి డిప్లాయ్ అయ్యానికే కమాండ్స్ ఇస్తాం. దాంట్లో అంటే కమాండ్స్ ఇచ్చిన తర్వాత అది అక్కడ నుంచి డిస్ప్లే అవ్వాలి. కాకపోతే ఇక్కడ మనకు సర్వీస్ ఇన్స్టెన్స్ క్రియేట్ కాలే కాబట్టి ఫస్ట్ దీంట్లోకి వచ్చి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత దాని తర్వాత మనం మళ్ళీ అక్కడ అది క్రియేట్ చేసిన తర్వాత దాన్ని అక్కడ ఉన్నదాన్ని ఇక డిప్లాయ్ చేయాలి డైరెక్ట్. అక్కడ ఇంతకు ముందు ఇచ్చినట్టు వెబ్ యూఎక్స్ డిప్లాయ్మెంట్ అని ఇస్తే దాని తర్వాత మనకు అక్కడ చూపించాలి. కరెక్ట్ అంతేనా? అంతే. సో బేసిక్ గా నువ్వు ఏ ల్యాండ్స్కేప్ అయితే ఆ ల్యాండ్స్కేప్ క్లౌడ్ ఫౌండర్ కి లాగిన్ అవుతే అక్కడ ఆటోమేటిక్ డిప్లాయ్, లేదా నువ్వు డిప్లాయ్మెంట్ ఫెయిల్ అవుతుంది. డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయిందంటే రీజన్ లాగిన్ అవ్వలేదని, క్లౌడ్ ఫౌండర్ కి లింక్ అవ్వలేదు. సో అది లింక్ అయిందంటే నీకు డిప్లాయ్మెంట్ అవుతుంది. డిప్లాయ్మెంట్ అయిన తర్వాత రన్ చేయడానికి మనం ఈ స్టెప్ చేస్తున్నాం. ఇది సెక్యూరిటీ లేయర్. ఓకే, ఇది ఆప్షనల్ స్టెప్స్. ఇది యాక్చువల్ గా దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ స్టెప్. ఇది ఏంటంటే క్లౌడ్ నుంచి ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయడం ఒక సర్వీస్ కీ అని చెప్పి ఆ ఆథరైజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ యాప్ ని యాక్సెస్ చేసినట్టు రిస్ట్రిక్షన్ పెడుతున్నాం. ఓకే, అది ఎస్ఏపీ ప్రొవైడ్ చేస్తుంది ఇన్బిల్ట్ గా. దానికి ఏమంటున్నాడంటే హోస్ట్ అనేది ఒక సర్వీస్, రన్ చేయడానికి రన్ టైం అనేది ఒక సర్వీస్ కింద 2 సర్వీసులు ఇస్తున్నాడు. నువ్వు రెండింటిలోనే కీ యూజ్ చేసావు అనుకో, నువ్వు ఆ కీ ఉంటే ఓన్లీ నువ్వు డిప్లాయ్ చేయడానికి నీకు పర్మిషన్. రన్ టైం అనే కీ ఉన్నది అనుకో, నువ్వు రన్ చేయడానికి మాత్రమే నీకు పర్మిషన్. సో రన్ చేసేవాడు డిప్లాయ్ చేయలేడు, డిప్లాయ్ చేసేవాడు రన్ చేయలేడు. సో ఆ డిఫరెన్స్ క్రియేట్ చేయడం కోసం వీళ్ళు 2 సర్వీసుల కింద క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఏ స్టెప్ ఏంటంటే ఆ కీ జనరేషన్ దగ్గర మనకి ఫెయిల్ అవుతుంది. ఓకే, సో ఆ కీ జనరేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది ఒకసారి మనం చూస్తే ఒకసారి తెలుస్తుంది. నేను డాక్యుమెంటేషన్ చెక్ చేసి ఒకసారి దానికి క్లియర్ సొల్యూషన్ ఏంటనేది చూద్దాం. సో బేసిక్ గా మన డిప్లాయ్మెంట్ అయిపోయింది, నథింగ్ టు వరీ. దాన్ని ఇప్పుడు రన్ చేయడానికి ఏంటంటే మనం వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ రైట్ ఆథరైజేషన్, అంతే గ్యాప్. ఓకే, ఇప్పుడు కమాండ్స్ తెలుసుకోనికి ఏంటిదన్నా సిఎఫ్ ఏదైనా ఇప్పుడు క్లౌడ్ ఫౌండర్ కి సిఎఫ్ -help అని టైప్ చేస్తా అంటే సిఎఫ్ హెల్ప్ వస్తుంది. అదే యూఎఫ్ఐ కి హెల్ప్ కావాలంటే యూఎఫ్ఐ -help అని అంటే నీకు యూఎఫ్ఐ హెల్ప్ వస్తుంది. కమాండ్స్ వాటి కమాండ్స్ వస్తాయి, కమాండ్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం బిల్డ్ చేయాలి, ఎంటీఏ ఫైల్ బిల్డ్ చేయాలి. అది ఎంటీఏ బిల్డ్ కమాండ్. బిల్డ్ అదే ఫైల్ అక్కడ ఉంటది కదా అన్న, కింద MTA.yml అని ఉంటది కదా, దాన్ని బిల్డ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే MTR ఫైల్ చేయాలి. ఒకవేళ మన అప్లికేషన్ లో ఏదైనా మాడిఫైస్ ఏం చేయాలంటే apps.yml అది చేయాలి. ఇంకోటి manifest.json దేనికన్నా అది నువ్వు manifest.json మన అప్లికేషన్స్ కి. సో మన అప్లికేషన్ స్పెసిఫిక్ గా ఈ యూఎఫ్ఐ వెర్షన్ లో ఈ అప్లికేషన్ రన్ చేయాలనుకుంటున్నావు, నువ్వు అందులో వెర్షన్ మార్చచ్చు. లేదు కస్టమర్ కి లేటెస్ట్ దాంట్లో రన్ చేయాలంటే
అదే అప్లికేషన్ 4-5 వెర్షన్లో యూఎఫ్ఏ వెర్షన్లో రన్ చేయాలంటే నువ్వు మేనిఫెస్ట్కి వెళ్ళి ఆ వెర్షన్ మినిమం వెర్షన్ అందులో చేంజ్ చేసావు అంటే ఆ పర్టికులర్ వెర్షన్ తోటే రన్ అవుతుంది. నువ్వు డెస్క్టాప్లోనే రన్ అవ్వాలి, మొబైల్లోనే రన్ అవ్వాలి రిస్ట్రిక్షన్ కూడా మేనిఫెస్ట్లో ఇవ్వచ్చు. మేనిఫెస్ట్ అనేది రన్ టైంకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్. ఓకే ఓకేనా? సో మన ప్రాజెక్ట్ మొత్తానికి సంబంధించిన ఒకే ఒక ఫైల్ ద్వారా కంప్లీట్ అప్లికేషన్ కి ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ వాటిని డిస్క్రిప్టివ్ ఫైల్స్ అంటారు. మేనిఫెస్ట్ కానీ ఎక్సెస్ యాప్ డాట్ జేసన్ ఆ రెండు జేసన్ ఫైల్స్. సో ఆ జేసన్ ఫైల్స్ ఏంటంటే ఒకటి ఎక్సెస్ అనేది నేటివ్ అనమాట. సో ఎక్సెస్ యాప్స్ అనేవి నేటివ్ హనాకి ప్లాట్ఫామ్. సో ఆ ప్లాట్ఫామ్ కి క్లౌడ్ ఫైల్ అన్ని కూడా ఎక్సెస్ యాప్ ఉంటుంది. ఎక్సెస్ యాప్ క్లౌడ్ రిప్రజెంట్ చేస్తుంది మేనిఫెస్ట్. ఇప్పుడు అండర్స్టాండింగ్ మనం ఏం పుష్ చేయాలన్నా అంటే డైరెక్ట్ ఇది పుష్ చేయాలా లేకపోతే మనం నోట్ ప్యాడ్ రాసుకున్నది అది పుష్ చేయమంటున్నావా? రెండు పుష్ చేయవు. నీ అప్లికేషన్కి వెళ్ళి నీ అప్లికేషన్ అంటే బిఎస్కి వెళ్ళి చెప్తాను. సో మనం ఇప్పుడు పుష్ చేసేది ఏంట్రా అంటే ఇప్పుడు నువ్వు ఇదే కోడ్ నువ్వు నేను ఇద్దరం సైమల్టేనియస్ గా మాడిఫై చేయాలనుకుంటున్నాం, అవునా? సో మాడిఫై చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రతిసారి నేను 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఒక ఫైల్లో మాడిఫై చేశాను అనుకో, నీకు చేంజెస్ రిఫ్లెక్ట్ కావాలి. అది ఓన్లీ ప్రాజెక్ట్ ఫేస్, అది డిప్లాయ్మెంట్ ఫేస్ కాదు. అంటే బిల్డ్ కన్నా ముందు జరిగే ప్రాసెస్. సో సైమల్టేనియస్ గా మనం మాడిఫై చేయాలన్నా డెవలప్ చేయాలన్నా యూజ్ చేసేది అంటే ఆ గిట్ రిపోజిటరీ ఏంటంటే సైమల్టేనియస్ గా వెర్షన్ మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది మనకి. ఓకే, నువ్వు ఇక్కడ క్రియేట్ చేసే ఇన్స్టెన్సెస్ ఉన్నాయి చూడు, అది డిప్లాయ్ చేసిన అప్లికేషన్ కి నువ్వు ఇందాక వెర్షన్ ఓల్డ్ వెర్షన్ కి సపోజ్ నువ్వు కొత్త వెర్షన్ రిలీజ్ చేసావు, అందులో ఇష్యూస్ ఉన్నాయి. సో లేదా కస్టమర్ కి ఇంపాక్ట్ లేకుండా 0 డౌన్ టైమ్ తో నువ్వు రన్ చేయాలనుకో, అక్కడ ఇన్స్టెన్స్ కాన్సెప్ట్ వల్ల ఏం చేస్తాం అంటే ఫస్ట్ వెర్షన్ ఇన్స్టెన్స్ కస్టమర్ రన్ అవుతుండగానే మనం సెకండ్ ఇన్స్టెన్స్ కూడా డిప్లాయ్ చేస్తాం. సో మనం యాక్టివేట్ చేసేటప్పుడు సెకండ్ ఇన్స్టెన్స్ యాక్టివేట్ చేయగానే ఫస్ట్ ఇన్స్టెన్స్ డీయాక్టివేట్ చేసామంటే కస్టమర్ ఆటోమేటిక్ గా న్యూయెస్ట్ చేంజెస్ అన్ని కూడా కనబడతాయి. ఓకే, అంటే ఇప్పుడు కొత్తది ఏదన్నా కొత్తది అంటే కొత్త అప్డేట్ రాగానే మనం దాన్ని చేంజెస్ చేసి ఫస్ట్ దాన్ని డిసేబుల్ చేస్తే అయిపోతుంది కదా. కరెక్ట్. సో అంటే ఏంటి 0 డౌన్ టైం, సైమల్టేనియస్ గా 2 ఇన్స్టెన్సెస్ రన్ అవుతున్నాయి. సో కస్టమర్ కి ఏంటంటే అసలు ఎఫెక్ట్ డిఫరెన్స్ తెలియదు. ఏమన్నా చేంజెస్ వస్తే జస్ట్ కొన్ని చేంజెస్ లైట్ చేంజెస్ చేస్తే అయిపోతానా లేకపోతే మళ్ళా డేట్ లోపల ఉన్న మొత్తం ఫైల్స్ అట్లా ఏమన్నా? కరెక్ట్. సో ఇది డిఫరెన్స్ క్లౌడ్ రిలీజ్ సైకిల్స్. నువ్వు ఇప్పుడు మనం మొన్న చూసాం అన్నా, దీనికేంటి లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఉంది, క్లౌడ్ కి ఏంటి త్వరగా వచ్చాను. క్లౌడ్ ఫోర్ట్ నైట్లీ రిలీజ్ అంటారు. ఫోర్ట్ నైట్ అంటే ఎవ్రీ 14 days ఒకసారి అప్డేట్స్ వస్తాయి. సో క్లౌడ్ కి క్విక్ గా అప్డేట్స్ మనం ఇవ్వగలం. ఎందుకు ఇవ్వగలం అంటే ఇదే రీజన్. మన చేంజెస్ మినిమలిస్టిక్ చేంజెస్ చేసినా జస్ట్ బిల్డ్ చేస్తే ఇన్స్టెన్స్ కాన్సెప్ట్ కనుక మనం టాగిల్ ఆఫ్ టాగిల్ ఆన్ చేసాం అనుకో, ఆ డెవాప్స్ టీమ్ మేనేజ్ చేస్తుంది. మనం న్యూ చేంజెస్ ఇచ్చినవని కూడా, ఇవి న్యూ చేంజెస్ ఇచ్చామని అంటే వాళ్ళు కొన్ని టూల్స్ వాడతారు, జీరా టూల్ అని ఇవన్నీ. సో ఆ ట్రాకింగ్ ద్వారా ఓకే ఈ కొత్త బ్యాచ్ షిప్మెంట్స్ ఓకే రిలీజ్ ఇప్పుడు మనం బగ్ ఫిక్సెస్ అన్నాం ఫ్రేమ్వర్క్ కి 1.87.0 అని. సో ఆ అప్లికేషన్ కనుక ఒక వెర్షన్ అంటున్నాం 1809 కి రిలీజ్ అని. సో మనం ఇచ్చిన ప్యాచెస్ అన్ని కూడా డెవాప్స్ టీమ్ ఏం చేస్తాయంటే ఇలా ఓల్డ్ వెర్షన్ ని యాక్టివ్ గా ఉంచి న్యూ వెర్షన్ ని పుష్ చేసి పబ్లిష్ చేస్తారు, ప్యాక్ ది డీయాక్టివేట్ చేస్తారు. ఆటోమేటిక్ కస్టమర్స్ అందరికి క్లౌడ్ లో ఉన్న వాళ్ళకి లేటెస్ట్ ఫీచర్స్ ఎవ్రీ 2 weeks ఒకసారి కొత్త ఫీచర్స్ వస్తాయి. అది ఎలా వస్తుందంటే ఇది ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ లో జరిగేది. క్లియరా? కానీ ఇప్పుడు గిట్ హబ్ వచ్చాను. ఇప్పుడు గిట్ హబ్ క్వశ్చన్కి వస్తే గిట్ హబ్ ఏంటంటే డెవలపర్స్ కి అది ఎండ్ యూజర్స్ కాదు. అంటే ఇప్పుడు మనకేమైనా అంటే మనతో పాటు ఇంకా మిగతా వాళ్ళు వర్క్ చేస్తారు సైమల్టేనియస్ గా మన కోడ్ వాళ్ళకి కూడా చూపించాలంటే మనం గిట్ హబ్ లో పుష్ చేస్తే వాళ్ళు కూడా చూసి దాన్ని మనం మాడిఫై చేయడానికి. కరెక్ట్. గిట్ హబ్ వేరు, గిట్ వేరు. గిట్ వెర్షన్ మేనేజ్మెంట్, గిట్ హబ్ స్టోరేజ్. అంటే నువ్వు స్టోర్ చేస్తావు ఒక ఫైల్, దాన్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు మాడిఫై చేయొచ్చు. అవునవును. ఓకే, అంటే గిట్ హబ్ లో 2 సర్వీసులు మళ్ళీ. గిట్ హబ్ ఏంటంటే ఇప్పుడు మనం రిపోజిటరీ వాడేది అదే స్టోరేజ్ సర్వీస్ అనమాట. రిపోజిటరీ సర్వీస్ అంటే మన కోడ్ అది అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు, దాన్ని ఎప్పుడైనా రిట్రీవ్ చేయొచ్చు, దాన్ని డైరెక్ట్ గా కాపీ చేసుకోవచ్చు, దాన్ని మనం పుష్ చేయొచ్చు. కానీ సైమల్టేనియస్ గా కోడ్ ఎడిట్స్ చేయాలంటే గిట్ అనేది యూజ్ చేయాలి. అందులోనే గిట్ అనేది ఒక టూల్ అనమాట. సరే ఇప్పుడు ఇది మినిమైజ్ చేయి ఒకసారి చెప్తాను. ఫోల్డర్ అంతా ప్రాజెక్ట్ అంతా మినిమైజ్ చేయి కంప్లీట్ గా. మిగతా సారీ ఇది కాదు నేను అనేది, వెబ్ ఐడిలోని మిగతా ఫోల్డర్స్ అన్ని కూడా రిమూవ్ చేసి అది మినిమైజ్ చేయాలంటున్నాను. లెఫ్ట్ సైడ్ ఫోల్డర్స్ ఉన్నాయా అవన్నీ మినిమైజ్ చేసి ఇవన్నీ క్లోజ్ చేసేసి ట్యాబ్స్ ఏవైతే ఓపెన్ అయ్యాయి ఉన్నాయో, రైట్? సో ఇక్కడ ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసేది.
అన్ని ఓన్లీ వెల్కమ్ అది కాదు. నేను బిజినెస్ సమ్మిట్ స్టూడియోలో ఆ వెల్కమ్ పేజ్ తప్ప మిగతా పేజ్ యాక్సెస్ యాప్ అవన్నీ క్లోజ్ చేసేసి వెల్కమ్ ఒకటి ఉంచి మిగతావన్నీ క్లోజ్. రైట్ క్లిక్ చేసి క్లోజ్ అవ్వాలనుకుంటా. ఓకే, సో ఇప్పుడు క్లియర్ గా ఇది ఉంది. ఓకే, ఇది ఫుల్ స్క్రీన్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఎట్లా ఫుల్ స్క్రీన్ F11 అవలేదా? సరే వదిలేస్తే F11 ప్రెస్ చేస్తే ఫుల్ స్క్రీన్ అవుతుంది. అయితేలే అన్న. అయితే నేను ఫంక్షన్ కి యూస్ చేసి సరే యూజ్ చేసే. సో అక్కడ డిప్లాయ్మెంట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఏనా ఆ డిప్లాయ్మెంట్ ఉందా ఎక్స్ప్లోరర్ లో లెఫ్ట్ సైడ్ డిప్లాయ్మెంట్ ప్రాజెక్ట్ 1 అది ఎక్స్ప్లెయిన్ చేయి. సో ఇది నీ ప్రాజెక్ట్. ఓకే, సో ఇందులో ఫోల్డర్ స్ట్రక్చర్ ఒకసారి స్క్రాల్ అప్ చేయి. సో డిస్ట్రిబ్యూషన్ ఫోల్డర్ మినిమైజ్ చేసే. సో డిస్ట్రిబ్యూషన్ అనేది మనం బిల్డ్ సక్సెస్ఫుల్ గా అయిన ఫైల్ స్ట్రక్చర్, కానీ మన ఫైల్ స్ట్రక్చర్ అంతా కూడా వెబ్ యాప్. ఓకే, MTRKs అనేవి మన క్లౌడ్ కి డిప్లాయ్ చేసే ఫైల్స్. ఓకే, నోడ్ జేఎస్ మోడల్స్ లో ఉండేవి మన లైబ్రరీస్, మన కంట్రోల్స్ ఎక్సెట్రా ఉంటాయి. రిసోర్స్ కూడా సేమ్ మన లైబ్రరీస్ అయ్యి ఉంటాయి. వెబ్ యాప్ అనేది మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఓకే, వెబ్ యాప్ సెలెక్ట్ చేసామంటే అందులో మన ప్రాజెక్ట్ సంబంధించి గిట్, YML ఇవన్నీ. లిస్ట్ అనేది మనం బిల్డ్ చేసిన ఫైల్స్. ఓకే, డిస్ట్ బిల్డ్ చేసే ఫైల్స్, MTR చేసేమో క్లౌడ్, ఇదేమో లైబ్రరీ ఫైల్స్, సేమ్ ఇలా రిసోర్సెస్ కూడా అవి కూడా లైబ్రరీస్. వెబ్ యాప్ మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఫోల్డర్స్, మన ప్రాజెక్ట్ లో ఉండే ఫోల్డర్స్ అన్ని. కిందవన్నీ కూడా డిపెండెన్సీ ఫైల్స్. గిట్ ఏమో గిట్ ఇగ్నోర్, YML గురించి తెలుసు. సో ప్యాకేజ్ బిల్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ప్యాకేజ్ లో ఉంటాయి. ఓకే, సో మిగతా ఫైల్స్ అన్ని కూడా లోకల్ ఫైల్స్, కొన్ని ఫైల్స్. ఓకే, సో బేసిక్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్. అవన్నీ కూడా మనకి మినిమం కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నమాట. సో ఇప్పుడు గిట్ ప్యానల్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఏం చేయాలంటే అది రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ వెబ్ యాప్ రైట్ క్లిక్ చేయి. సో ఓపెన్ ఇన్ టెర్మినల్ అనుకుంటా. ఓకే, సో ఇలా చేసేటప్పుడు నువ్వు గిట్ కమాండ్స్, మన అప్లికేషన్ డెవలపర్ టూల్ ఇచ్చాను కదా, అక్కడ నుంచి నువ్వు కనెక్ట్ చేస్తే గిట్ అంతా కనెక్ట్ చేయొచ్చు. గిట్ ఇన్ఇట్ ఇచ్చి దాని తర్వాత కమిట్ చేంజెస్ అంటే దాంట్లో డైరెక్ట్ గిట్ లో ఓపెన్ అయిపోతుంది అన్న. కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అది ఒకసారి లింక్ చేశాక లెఫ్ట్ సైడ్ ఇక్కడ థర్డ్ బటన్ సెలెక్ట్ చేస్తే ఇది గిట్ రిపోజిటరీ అన్నమాట. నువ్వు ఒక రిపోజిటరీ క్రియేట్ చేసుకొని లింక్ చేస్తే ఇక్కడ ఫర్దర్ గా టూల్ ఇది, అది క్లిక్ చేయ ఒకసారి. సో ఇక్కడ రిపోజిటరీ ప్రెసెంట్ ఏం లేదు. నువ్వు ఇన్ కేస్ రిపోజిటరీ లింక్ చేసావు అనుకో, ఇక్కడ నీకు కనిపిస్తుంది. అలాగే ఫుటర్లో కూడా క్లౌడ్ ఫౌండరీ పక్కన ఒక గిట్ కి లింక్ అయితే గిట్ రిమోట్ రిపోజిటరీకి లింక్ అయినట్టు చూపిస్తుంది. ఓకే, సో రెండు విధాలుగా కూడా ఫస్ట్ టైం సెట్ చేయాలి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేస్తావంటే గిట్ కి లింక్ చేయాలి. లింక్ చేస్తే నువ్వు ఇక్కడ నుంచి తర్వాత పుష్ చేయడానికి కమాండ్స్ వాడచ్చు. జస్ట్ పుష్ అని ఇక్కడ షార్ట్ కట్స్ ఉంటాయి. సో స్టేజింగ్ అని చేస్తాం. స్టేజింగ్ అని అంటే ఏంటంటే ఏవైతే అందులో 1 or 2 ఫైల్స్ నువ్వు అన్ని ఫైల్స్ మాడిఫై చేస్తావు, కానీ ఓన్లీ 2 ఫైల్సే నువ్వు పబ్లిష్ చేయాలనుకున్నావు, ఇంకా చేంజెస్ చేస్తున్నావు అనుకో, ఆ రెండింటిని స్టేజ్ అని అంటాం. స్టేజ్ అని అంటే ఏంటంటే దే ఆర్ రెడీ టు పబ్లిష్. అది చేసి పుష్ అని చేయగానే ఆటోమేటిక్గా గిట్ హబ్ పుష్ అయిపోతుంది. ఓకే, దీని బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ చెప్తాను. నువ్వు సపోజ్ నువ్వు ఈరోజు సమ్ చేంజెస్ చేసావు. ఓకే, నువ్వు రేపు ఈరోజు అంతా సక్సెస్ఫుల్ గా అవుట్పుట్ వచ్చింది, అంతా రన్ అయింది. రేపు రాగానే నువ్వు ఏదో ఎక్స్పెరిమెంట్ చేసావు, అంటే వేరే ఫీచర్స్ ట్రై చేస్తున్నావు, నీకు కూడా అంతా బ్రేక్ అయిపోయింది. నువ్వు పొరపాటున ఏంటంటే పుష్ కూడా చేసేసావు. ఓకే, నువ్వు ఇప్పుడు రోల్ బ్యాక్ చేయాలంటే, బ్యాక్ వెళ్ళాలంటే రోల్ బ్యాక్ చేయడానికి గిట్ హబ్ అలౌ చేస్తుంది. దాన్ని రివర్ట్ అని అనగానే నువ్వు నిన్న వెర్షన్ కి వెళ్ళిపోతావు. అడ్వాంటేజ్ అర్థమైందా? సో ఏంటంటే మన స్టేబుల్ కోడ్ వెర్షన్స్ అక్కడ ప్రతిసారి కమిట్ చేసావంటే అక్కడ దాకా సేఫ్ పాయింట్ అనమాట. సో నువ్వు కమిట్ ఒక డిస్క్రిప్షన్ ఇస్తావు, ఈరోజు చేంజెస్ ఇవే. నువ్వు ఆ కమిట్ డిస్క్రిప్షన్ ప్రాపర్ గా రాసుకోవాలి. ఏ ఫీచర్స్ వరకు నువ్వు రాసావు. ఓకే, ఈ రోజు నేను లాగిన్ పేజ్ వరకు చేశాను అనుకో, లాగిన్ పేజ్ ఫీచర్స్ అని చెప్పి నువ్వు రాసి పెట్టావంటే రిస్టోర్ చేసేటప్పుడు ఆ స్టేజ్ వరకు కూడా రిస్టోర్ చేయగలవు. అది గిట్ హబ్ మనకి వల్ల అడ్వాంటేజ్. సో ఇది లింక్ చేసుకోవాలంటే ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ కూడా ఒక రోజులో బిల్డ్ అయిపోదు. ఓకే, కొన్ని ప్రాజెక్ట్స్ మనం డేస్ లో చేస్తాం. ఏ రోజైనా మనకి బ్యాక్ రోల్ చేయాల్సి వస్తుంది, ఫార్వర్డ్ కి వెళ్ళాల్సి వస్తుంది, లేదా దీన్నే మళ్ళీ ఇంకో కాపీ చేసుకొని మనం స్టేబుల్ వెర్షన్ అని ఒకటి పెట్టుకొని తర్వాత వెర్షన్ ఫేజ్ 2 కింద మనం బిల్డ్ చేయొచ్చు, వెర్షన్ 2 కింద. ఓకే, దాన్ని బ్రాంచ్ అంటాం. సో దానికి ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాం. ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసి దాంట్లో చేస్తాం. సో అది చేసిన తర్వాత అందులో అనుకో రెండింటిని మర్జ్ చేయొచ్చు.
సో ఓల్డ్ ఫస్ట్ ఇది స్టేబుల్ అనుకునేసరికి బ్రాంచ్ 2 తీసుకొచ్చి మళ్ళీ మెయిన్ బ్రాంచ్కి మనం మర్జ్ చేయొచ్చు. మర్జ్ చేసానంటే ఆ ఫీచర్స్ని మనం పబ్లిష్ చేయొచ్చు అప్పుడు. సో ఇలాగా గిట్ హబ్ ఏంటంటే మన కోడ్ని నీట్గా మెయింటైన్ చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేసే టూల్. సేమ్ ప్రాసెస్ ఎండ్ యూజర్స్కి డిప్లాయ్ చేసింది మెయింటైన్ చేయడానికి మన క్లౌడ్ ఫౌండరీ టూల్స్. అది ఎండ్ యూజర్కి, ఇది డెవలపర్స్కి. ఓకే, డిఫరెన్స్ క్లియర్? మన ఇప్పుడు మనం చేస్తాం ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ చేసుకుంటావు అన్న చాలా మంది అంటే కస్టమర్స్కి అట్లా. అయితే వాళ్ళు ఒక వర్షన్ లేకపోతే ఏదో వర్షన్ వాడుతారు అనుకో ప్రస్తుతానికి, తర్వాత దాంట్లో చేంజెస్ వచ్చినాయి అనుకో, ఆ ప్రాజెక్ట్ మీరు రాసి పెట్టుకుంటారా అన్న ఇట్లా అయింది ఇట్లా అని? డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ప్రతి దానికి రిలీజ్ చేసేటప్పుడు చాలా క్లియరెన్స్ కూడా ఉంటాయి. జనరల్గా అంటే ఇది థంబ్ రూల్ ఎలా ఉంటుందంటే ప్రతి కంపెనీ వాళ్ళ ఓన్ మెథడాలజీ ఫాలో అవుతారు. కొంతమంది అజైల్ ఫాలో అవుతారు. ప్రజెంట్ అయితే అజైల్ బాగా ఫాలో అవుతారు. అంటే మీరు సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ అంటారు చూడు. అజైల్ ఏంటంటే అంటే ప్రతి కస్టమర్ డిఫరెంట్ ఫాలో అవ్వచ్చు. ఎలా ఉండదు, కొంతమందికి వీక్లీ రిలీజ్లు ఉంటాయి, కొంతమందికి మంత్లీ రిలీజ్లు ఉంటాయి. అర్థమవుతుందా? అంటే ప్రొడక్షన్కి వెళ్ళేదాన్ని రిలీజ్ అంటారు. అంటే ఈ రోజు ఇప్పుడు మనం నువ్వు డెవలప్ నుంచి క్వాలిటీకి చేస్తావు, అది క్వాలిటీ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ చేస్తావు. అంటే ఏంటంటే డబల్ లేయర్స్ లో చెక్స్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఏ బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది అల్టిమేట్ గోల్. మనం ఇన్ని లేయర్స్ ఎందుకు యాడ్ చేస్తామంటే బిజినెస్ కి ఇచ్చేది 100% కాంక్రీట్ గా ఇష్యూస్ లేకుండా ఉండాలి అనేది మన ఇంటెన్షన్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రిలీజ్ సైకిల్, ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి డాక్యుమెంటేషన్ అది ఎలా చేస్తారంటే, ఇప్పుడు డెవ్లో చేసేదానికి డెవ్ అంతా కూడా మళ్ళీ మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం. ఇవి ఫీచర్స్ మనం ఫస్ట్ మనకి ఇచ్చేది, మనం బిల్డ్ చేయడానికి మనకి ఇచ్చేదాన్ని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటారు. ఆ రిక్వైర్మెంట్ ని మనం బిల్డ్ చేశాక మనం ఇచ్చేది ఏంటంటే యూజర్ మాన్యువల్ కింద ఇస్తారు ఎండ్ యూజర్స్ కి. అయితే మన ఫంక్షనల్స్ మళ్ళీ మనకు ప్రిపేర్ చేస్తారు, ఇది మనం డెలివరబుల్స్ అని చెప్పి. అదేంటంటే అందులోని ఈ వెర్షన్ లో ఈ ఫేజ్ 1 లో ఈ ఫీచర్స్ వచ్చాయి, ఇది స్క్రీన్ షాట్. మనం రాసిన కోడ్ ఏ పీస్ ఆఫ్ లైన్ ఆఫ్ కోడ్ పర్పస్ ఏంటి అనేది రాస్తాం. జనరల్ గా అయితే ఒక ఆర్కిటెక్ట్ ఎవరొకరు ఉంటారు, వాళ్ళు రివ్యూ చేస్తారు. అంటే మన అప్లికేషన్ వల్ల వేరే అప్లికేషన్స్ కి ఇంపాక్ట్ లేదు అని. లేదంటే ఇప్పుడు నువ్వు చేసిన అప్లికేషన్ ఎవడో రివ్యూ చేయకుండా డైరెక్ట్ గా పడేశారు అనుకో, నువ్వు వెళ్ళి నీ అప్లికేషన్ వాడేది మంది 5గురైనా నీ అప్లికేషన్ ఇంకో 10 యాప్స్ కి ఎఫెక్ట్ అవుతుంది అనుకో, మొత్తం బిజినెస్ ఇంపాక్ట్ అయినట్టే కదా. సో సరే, అప్పుడు ఎవరైనా రెఫర్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ రెఫర్ చేస్తే దే విల్ కమ్ టు నో దట్ ఓకే, ఈ పలానా రిలీజ్ లో సపోజ్ ఇప్పుడు ఒక 6 years బ్యాక్ అయినా వచ్చినా కూడా ఆ డాక్యుమెంట్ అంటే హ్యాండీ, ఓకే 6 years బ్యాక్ ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీని చేశారని ఇట్ విల్ టెల్ యూ దాన్ని టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ అంటారు. ఓకే, సో టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ అనేది మనం డెవలపర్స్ ప్రిపేర్ చేస్తాము, ఫంక్షనల్స్ ఏమో ఫంక్షనల్ డిజైన్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఎస్ఏపీలో ఎప్పుడు కూడా టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్, ఫంక్షనల్ డిజైన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ రెండు ఏంటంటే డెవలప్మెంట్ చేశాక మనం చేసినవన్నీ కూడా అందులో డాక్యుమెంట్ చేసి ఇచ్చేది అది. దానికి నేను శాంపుల్ కూడా స్నాప్షాట్ ఎలా ప్రిపేర్ చేస్తామని చూపిస్తాను. మోర్ ఓవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చేదాన్ని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటారు. సో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో ఏంటంటే అందరూ రూల్స్ ఫాలో అవరు, కొంతమంది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారు. మాకు కస్టమర్ జస్ట్ మీటింగ్లో మాటల్లో చెప్పిందే ఉండదు, అంతగా రిటర్న్ డాక్యుమెంటేషన్ ఉండాలి. వాళ్ళు ఏం ఫీచర్స్ కావాలన్నా వాళ్ళు సైన్ ఆఫ్ చేయాలి. దీన్ని సైన్ ఆఫ్ అంటారు. సైన్ ఆఫ్ అంటే ఏంటంటే కస్టమర్స్ ఇప్పుడు నాకు 10 ఫీచర్స్ అడిగాడు అనుకో, రేపు వచ్చిందా నేను ఇది అడగలేదు అని అన్నాడు అనుకో, లేదు సార్ మీరు అడిగారు అని అంటే మనకి వాట్ ఈస్ ద వ్యాలిడ్ ప్రూఫ్, అర్థమైందా? సో దానికి ఏంటంటే యాజ్ ఏ ఆర్కిటెక్ట్స్ కానీ ఎవరైనా టీమ్ లీడ్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, లేదా ఆ ప్రాజెక్ట్ మేనేజ్ చేసే ప్రాజెక్ట్ మేనేజర్